ఆర్తనాదం రంగనాయకమ్మ గారు రచించిన నవలిక ఈరోజు వినిపించబోతున్నాను. సిగ్గు లజ్జ లేదు, బరి తెగించింది. ఎవరి కొంప తీస్తారో, ఎవరి పీకల మీదకి తెస్తారో అన్నం పున్నం ఎరగరు. అన్నం గిన్నె అరిగిపోతుందేమోనని సుతారంగా తోముతూ పెద్దగా స్వాగతం చెప్పుకుంటోంది అప్పలమ్మ. వంటింట్లో ఉల్లిపాయలు కోస్తున్న రాధకి ఆ రెండు మాటలు వినిపించాయి. ఎవరినప్పలమ్మ అలా దీవిస్తున్నావు అంటూ కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చింది. ఆ కన్నమ్మనమ్మ గిన్నె అవతల పారేసి హుషారుగా చేతులు తిప్పుతూ, ఇందాక రైలు కింద పడతారని బడ్డీల మధ్యన నిల్చుందట. గ్యాంగ్ కూలీలు కూకలేసి తగిలేశారంట. నేనైతే రైలు కిందికే గెంటేదాన్ని. ఇనుమడించిన ఉత్సాహంతో గిన్నె అందుకుంది. ఏం, ఎందుకు పడుతుంది రైలు కింద? ఊరుకోమ్మా, నువ్వు మరీను అదో ఎత్తు జిత్తుల మారి నక్క. పాపం, కన్నమ్మంటే నీకెందుకంత కోపం? కోపం కాక మరేంటమ్మా, చెడిపోయింది. వారం రోజుల నుంచి 7 వరుసగా తిట్టిపోస్తోంది అప్పలమ్మ ఆ కన్నమ్మని. కన్నమ్మ ఎక్కడి నుంచో వచ్చిందట. ఇల్లిల్లు అడుక్కు తింటోందట. అలా ఉన్నట్టుండి ఇళ్లకు నిప్పెడుతుందట. అంటే మగవాళ్లను వల్లో వేసుకుంటుందట. వారం రోజుల నుంచి ఊదర కొట్టినట్లు చెప్తూనే ఉంది అప్పలమ్మ. అది విని ఊరుకోవడం తప్పితే ఆ మాటలేమీ పట్టించుకోలేదు. కన్నమ్మ ఎప్పుడు రాధగుమ్మంలోకి రాలేదు. ఆ కన్నమ్మంటే అప్పలమ్మకి ఎందుకంత కోపమో అర్థం కాలేదు. సరేలే, గిన్నెలు తొందరగా తీసుకురా అని వెళ్ళిపోయింది. ఇదిగో తోముతున్నానమ్మా, 4 ఏళ్ల పని చేసి చేసి చేతులు మంటలు పుడుతున్నాయి. నాకు సాగదమ్మా అంటే ఇనవు, నా పనే కావాలంటావు. స్వగతాలు చెప్పుకుంది అప్పలమ్మ. ఆ రోజు మధ్యాహ్నం కొత్త పత్రికలు చదువుకుంటూ నిద్రలోకి జారిపోయింది రాధ. మిట్ట మధ్యాహ్నం 1 గంట దాటింది. ఎండ మిడిసిపడుతోంది. ఎవరో వీధి తలుపు కొడుతున్నట్లు లీలగా వినిపించింది. కీచు గొంతుకతో చంటిబిడ్డ ఏడుపు కూడా ఉలిక్కిపడి లేచింది రాధ. గబగబా వెళ్ళి తలుపులు తీసింది. గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాడిని చేతుల్లో పట్టుకుని కొయ్య బొమ్మలా నిలబడి ఉందా మనిషి. నల్లటి నలుపు, పొట్టి, స్ఫోటకం మచ్చలు, నిమ్మకాయంత ముడి, ఒళ్ళంతా కప్పని బారెడు గుడ్డ, కాళ్ల దగ్గర నల్లటి సంచి, కళ్ళ నిండా నీళ్లు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నిద్రమత్తుతో విసుక్కోకుండా అడిగింది రాధ. ఆ మనిషి గబుక్కున కళ్ళు తుడుచుకుంది. గుటక మింగి బొంగురు కంఠంతో, అమ్మా, పిల్లోడు చచ్చిపోతాడేమో భయంగా ఉంది. పొద్దుట్నుంచి కడుపులోకి ఏమీ లేదు. ఎందరినో అడిగాను, పొమ్మన్నారు. ఒక్క ఆనా డబ్బులియ్యి తల్లి. ఆ పాఠం ఎందరికో చెప్పినట్లు గడగడా చెప్పేసింది. కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపడ్డాయి. ఆ పిల్లాడు చేతుల్లో ఉండటం లేదు, గింజుకుంటున్నాడు. 3 నెలల కంటే ఎక్కువ ఉండవు. మొహాన్ని బట్టి అనుకోవటం గాని కాళ్ళు చేతులు పుల్లల్లా ఉన్నాయి. రాధకి చాలా బాధేసింది. డబ్బులు ఇస్తాను గాని నువ్వు పాలు కొని పట్టేసరికి చాలా ఆలస్యం అవుతుంది. మా ఇంట్లో కొంచెం పాలున్నాయి, వెచ్చబెట్టిస్తాను, లోపలికి రా. ఆ మనిషి అలాగే నిలబడి తెల్లబోయి, పర్వాలేదు, అదిగో అలా వాకిట్లోంచి వెళ్ళు, పెరటివైపు వరండాలో కూర్చో, పాలు తెస్తాను. రాధ లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించి పాలు నీళ్లు కలిపి వెచ్చబెట్టి పంచదార కలిపి గ్లాసులో పోసి తీసుకొచ్చింది. పిల్లాడు ఏడ్చే ఓపిక లేక తల్లి చేతుల్లో వాలిపోయి కొనుకుతూ పడుకున్నాడు. ఎలా పోస్తావు పాలు? చిన్న చెంచా ఇవ్వనా? వద్దమ్మా, నా దగ్గర సీసా ఉంది. ఆ మనిషి సంచిలోంచి రంగు సీసా తీసింది. పిల్లాడిని తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలు పడుతుంటే రాధ పీట తెచ్చి వేసుకొని కొంచెం దూరంగా కూర్చుంది. పిల్లాడు ఆవురావురమంటూ పాలన్నీ తాగేశాడు. ఒళ్ళోనే నిద్రపోయాడు. గచ్చు మీద ఓ పాతగుడ్డ పరిచి వాణ్ణి పడుకోబెట్టింది తల్లి. అమ్మా, కొంచెం ఈ కోకగుడ్డ పిండుకుంటాను, తడిపేశాడు, చెంబుతో కాసిన నీళ్ళిస్తారా అంది. అదిగో ఆ స్నానాల గదిలో పంపుంది, వెళ్ళు, శుభ్రంగా ఉతుక్కో, దారి చూపించింది రాధ. ఆ మనిషి చుట్టుకున్నది 2 బారల గుడ్డ. అదంతా తడిసి ఒంటి అంటుకుపోయింది. తడిసిన చెంగు ఎండలో ఆరబెట్టి తను ఎండలో కూర్చుంది. ఎండ నిప్పులు చెరుగుతోంది. అంత ఎండలో కూర్చున్న మనిషి మలమలా మాడిపోవాల్సిందే. నీ సంచిలో ఇంకో చీర లేదు? రాధ వరండాలో నిలబడి అడిగింది. లేదమ్మా, 2 కోకలుండేయి, పురుడయ్యాక చిరిగిపోయాయి. పర్వాలేదులేమ్మా, అదే ఎండిపోతుంది. రాధ లోపలికి వెళ్ళి పాతగుడ్డల పెట్టి తీసింది. చిరుగు పట్టిన చీరలు 2 ఉన్నాయి. తెల్లంచు నల్ల చీర బయటికి తీసుకెళ్ళింది. ఎండలో కూర్చున్న మనిషి దగ్గరికి పోయి గిరాటు పెడుతూ, ఈ చీర కట్టుకో, ఆ గుడ్డ విప్పేసి ఎండలో పడేసిలారా, కొంచెం అన్నం ఉంది, తింటావా? మీ దయ తల్లి. తెల్లంచు నల్ల చీర కట్టుకుంటే ఆ మనిషికెంతో కళొచ్చింది. పెన్నీ దొరికినంత తృప్తి కనిపించింది మొహంలో. అన్నం పప్పు ఓ విస్తరాకులో పెట్టి తీసుకొచ్చింది రాధ. 4 ముద్దల్లో తినేసిందా మనిషి. విస్తరాకు పారేసొచ్చి చేతులు కడుక్కుంది. అమ్మా, కాసేపు ఇక్కడ నడుం వాలుస్తాను, పిల్లోడు లేచాక తీసుకుపోతాను, అలాగే పడుకో.
ఆ సంచి తల కింద పెట్టుకో. అన్నట్టు నీ పేరేమిటి? కన్నమ్మండి. కన్నమ్మ? రాధ ఆశ్చర్యపోయింది. కన్నమ్మవి నువ్వేనా? రెట్టించింది. కన్నమ్మ లేచి కూర్చుంది. పడుకో పడుకో, ఊరికే అడిగానులే. రాధ లేచి లోపలికి వచ్చేసింది. పడుకుంటే నిద్ర పట్టలేదు. 10 నిమిషాల్లో వెళ్ళి చూసేసరికి తల్లి పిల్లాడు స్పృహ తప్పి పడి ఉన్న వాళ్లల్లా నిద్రపోతున్నారు. ఈ కన్నమ్మని అప్పలమ్మ తిట్టని రోజు లేదు. చెడ్డదని. ఏమిటా చెడ్డ? 3 గంటల వేళ కన్నమ్మకు మెలకు వచ్చింది. రాధ అంట్ల గిన్నెలన్నీ వాకిట్లో వేసి ఎదురు చూస్తోంది. అప్పలమ్మ ఇంకా రాలేదు. మళ్ళా దీనికేమైందో అబ్బబ్బా ప్రాణాలు తీసేస్తోంది. ఎప్పుడు మానేస్తుందో తెలిసేలా లేదు. చిరాకు పడుతూ బియ్యమెరటానికి కూర్చుంది. కన్నమ్మ ఊడిపోయిన జుట్టు మూడేసుకుంటూ నేను కడిగి పెడతాలేమ్మా గిన్నెలు అంటూ లేచింది. ఆ పూట అప్పలమ్మ రానేలేదు. పనంతా కన్నమ్మే చేసింది. అంట్ల గిన్నెలు అద్దాల్లా తోమింది. ఇడ్లీ పప్పు కాటుకలా రుబ్బింది. గదులన్నీ శుభ్రంగా తుడిచింది. మధ్యాహ్నం రాధ విప్పిన బట్టలు ఉతికి ఆరేసింది. పిల్లాడు రెండోసారి పాలు తాగి హాయిగా పడుకున్నాడు. రాధ మనస్సుకెంతో తేలిగ్గా ఉంది. కన్నమ్మ లాంటి పని మనిషి ఉంటే బావుండును. వేడివేడి ఉప్మా కొంచెం ఆకుల్లో పెట్టి కన్నమ్మకిచ్చింది. పిల్లలు 3 బళ్ళోంచొచ్చి వరండాలో పడుకున్న పిల్లాడి చుట్టూ చేరారు. వాళ్ల ప్రశ్నలకి జవాబులు చెప్పేసరికి నీరసం వచ్చింది రాధకి. పాపాయ్ పేరేమిటమ్మా? నాకు తెలీదు, వాళ్ళమ్మని అడగండి అంది రాధ విసుక్కుంటూ. కన్నమ్మ నవ్వి ఎంకడు బాబు అని చెప్పింది పిల్లలకి. వాళ్లతో కబుర్లాడుతూ ఓ అరగంట కూర్చుంది. తర్వాత లేచి పిల్లాడిని భుజం మీదేసుకొని సంచి చేతిలో పట్టుకుంది. వెళ్తానమ్మా. ఎక్కడికి? అప్రయత్నంగా అడిగింది రాధ తమాయించుకుంటూ. అన్నట్టు మీ ఇల్లెక్కడా? అసలు ఎక్కడుంటున్నావు నువ్వు? అంది దీర్ఘం తీస్తూ. ఎక్కడా లేదమ్మా. ఏ పూట ఏ తల్లికి దయ కలిగితే ఆరింట్లో. అసలు మీదే ఊరు? ఈ ఊరు కాదమ్మా, శానా దూరంలేండి. ఈ పిల్లాడి బాబెక్కడున్నాడు? కన్నమ్మ జవాబు చెప్పలేదు. అంతవరకు చెప్పిన మాటలు కూడా ఇష్టం లేనట్టుగా చెప్పింది. నువ్వేనా పొద్దున రైలు కింద పడిపోతానని నించున్నావట? ఇంత చంటిగుడ్డును పెట్టుకొని అదేం పని కన్నమ్మ? కొంచెం మందలింపుగా అంది రాధ. కన్నమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. బతకలేనోళ్ళు చావకేం చేస్తారమ్మా? అయితే మాత్రం 4 ఇళ్లలో పని చేసుకునైనా బతకొచ్చు. నీకేం లోటు? కనికరించి ఆ ముక్క మీరన్నారు. ఆ ఇళ్ల మధ్యనకొచ్చిన కాడ్నుంచి పిచ్చి కుక్కను తరిమినట్లు తరిమేయాలని చూస్తున్నారు. ఆ అమ్మో మాట ఈ అమ్మో మాట కష్టపడి బతుకుదామనే వచ్చాను. రోజు గడిచేలాగా లేదమ్మా. ప్రాణం ఇసిగిపోతోంది. సరేలే, ఈ పూట ఇంకెక్కడికి వెళ్తావు? రేపు చూద్దాం. పిల్లాడిని పడుకోబెట్టు. చూడు, ఆ తెల్లగిన నిండా నీళ్లు పట్టి తీసుకురా. ఎసరు పడేస్తాను. రాధ వంటింట్లోకి వెళ్ళింది. కన్నమ్మ సంచి కింద పెట్టి పిల్లాన్ని పడుకోబెట్టింది. పిల్లలు వాడి చుట్టూ చేరారు. రాత్రి భర్తొచ్చాక కన్నమ్మ గురించి చెప్తూ, పాపం ఎవ్వరూ లేరట. మనిషి మంచిదిలా ఉంది. పనులన్నీ శుభ్రంగా చేస్తోంది. ఈ పని మనుషులతో నా ప్రాణం విసిగిపోతోంది. అప్పలమ్మ నెలకి 10 సార్లైనా నాగాలు పెడుతోంది. సరికదా ఏ పని చేయమన్నా పుట్టెడు కోపం. పొద్దుటే చూడండి, టిఫిన్లు కాఫీలు. మీరు ఆఫీస్కు పిల్లలకి స్కూలు అన్నీ తరుముకుంటూ వస్తాయి. ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్న రాధ వాగ్దాటికి అడ్డుపడుతూ, అబ్బబ్బా ఎందుకీ దండకం? రాధా, అసలు కదేమిటో చెప్పు అన్నాడు సత్యనారాయణ. ఏం లేదు, కన్నమ్మని మన ఇంట్లో ఉంచుకుందామా? నీ ఇష్టం. పని మనిషి కావాలంటే ఉంచుకో. దానికి కొంచెం దిక్కు చూపించినట్లు ఉంటుంది. బొత్తిగా చంటి పిల్లాడితో ఇల్లు తిరుగుతోంది. అందుకని. అలాగే ఇందులో మనకి తరిగిపోయేది ఏమీ లేదు. ఇంట్లో మనిషి ఉంటే నీకు చాలా సాయంగా ఉంటుంది. అన్నీ ముందు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పు. సత్యనారాయణ భోంచేసి గదిలోకి వెళ్ళిపోయాడు. రాధ పొంగిపోయింది. కన్నమ్మకి అన్నం పెడుతూ నవ్వుతూ అంది, కన్నమ్మ, నీకెక్కడా ఇల్లు వాకిలి లేదన్నావు. పోనీ మా ఇంట్లో ఉండిపోరాదు? కన్నమ్మ తలెత్తి ఆశ్చర్యంగా చూసింది. కన్నమ్మ, ఈ 1,00,000 రూపాయల మూట అందుకోరాదు అంటే ఎలా ఉంటుంది? అదేమిటి మాట్లాడవేం? అంది రాధ. కన్నమ్మ ఆనందంతో దుఃఖం వస్తోంది. అమ్మా, దేవుడే నన్ను మీ గడపలోకి తెచ్చి పడేశాడు. ఈ అన్నం మీద ప్రమాణం. విశ్వాసంగా మసులుకుంటాను. మీ మేలు మర్చిపోనమ్మా. నా బిడ్డ సాక్షి. ఏమిటా ఒట్లు? కష్టపడే వాళ్ళకి ఏదో ఒక దారి దొరుకుతుంది. దానికేం భాగ్యం? పిల్లాడికి పాలు ఈ చెంబుతో ఉంచుతాను. నీకింకా అన్నం కావాలా? వద్దమ్మా, కడుపు నిండిపోయింది. రాధ గదిలోకెళ్ళి కన్నమ్మ పడుకోటానికో చాప పాత దుప్పటి తెచ్చిచ్చింది. వంటగది సర్దుకొని పిల్లాడికి పాలు పట్టమని కన్నమ్మని హెచ్చరించి పడుకోటానికి వెళ్ళిపోయింది. మర్నాడు చీకట్నే అప్పలమ్మ దబదబా తలుపులు బాదుతుంటే అంట్లు తోముతున్న కన్నమ్మ లేచి వెళ్ళి తలుపులు తీసింది. దయ్యాన్ని చూసినట్టు బెదిరింది అప్పలమ్మ. రాధ గుమ్మం దగ్గరికి వస్తూ, అప్పలమ్మ,
నీకు ఖాళీ లేదని మనిషిని చూసుకోమని చెప్తూనే ఉన్నావుగా. కన్నమ్మని కుదుర్చుకున్నాను. తర్వాత మీ అబ్బాయిని పంపించు, డబ్బులు చూసిచ్చేస్తాను అంది. అదేంటమ్మా, ఒక్క పూట రాలేదని నా చేతిలో పని దానికిస్తావా? చీకట్నే ఎందుకా కేకలు? నేను రమ్మంటే వచ్చి పని చేస్తోంది, దాన్నెందుకు తిడతావు? రోజుకో పూట ఎగ్గొడతావు. నీతో నాకెలా కుదురుతుంది? చాలుగాని వెళ్ళు. వెళ్తాలేమ్మా, నా నోటి దగ్గర కూడు లాక్కొని అదెన్నాళ్ళు తింటుందో తినమను. దాని జిమ్మడ, దానికి పొయ్యే కాలం రాను. దాని బిడ్డ బూడిదవ్వా. రాధ తలుపులు వేసేసి మొహం కడుక్కోటానికి వెళ్ళిపోయింది. అప్పలమ్మ రంకెలు వినపడుతూనే ఉన్నాయి కన్నమ్మకి. కన్నమ్మ వచ్చి వారం దాటింది. గదులు తుడుస్తూ దొరికిన డబ్బులు తెచ్చిచ్చేసింది 2-3 సార్లు. ఒకసారి రాధ బాత్రూంలో చెవిదుద్దులు మర్చిపోతే జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇచ్చింది. అమ్మా, నా కర్మకాలి ఈ ఎక్కడన్నా పోతే నా మీదే ఉంటుంది అనుమానం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండమ్మా అంది భయపడుతూ. ఆ వారం రోజుల్లోనూ కన్నమ్మ కథ కూడా వింది రాధ. కన్నమ్మకి మొట్టమొదట ఒక పెళ్ళయింది, 2 కొడుకులు కూడాను. 5-6 ఏళ్ళు మొగుడు పెళ్ళాలు సుఖంగా ఉన్నారు. నీ మొగుడు మంచివాడేనా అంది రాధ అడ్డు తగిలి. కోపం వస్తే చితకబాదేవోడు కానీ చాలా మంచోడమ్మా. అంత కోపం ఎందుకొచ్చేది? వస్తే మాత్రం పోనీలేమ్మా, కట్టుకున్నాడు, ఏం చేసినా ఆడిక చెల్లు. ఆడే ఉంటే నాకు ఈ తిప్పలెందుకు తల్లి? కన్నమ్మ మొగుడు ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు. పిల్లలిద్దరిని పెట్టుకుని పుట్టింట్లోనే ఉండేది కన్నమ్మ 2 ఏళ్ల వరకు. తల్లి తండ్రి లేరు, అన్న వదిన ఉన్నారు. ఆ వదిన వాతలు మాత్రం పెట్టలేదు కానీ నానా పాటలు పెట్టింది. కన్నమ్మకి కడుపు నిండా తిండి పెట్టేది కాదు. పెట్టడానికి మాత్రం తిండెక్కడుంది? పోనీ మాటైనా చల్లగా మాట్లాడేది కాదు. ఓ రోజు కన్నమ్మ అన్న ఒక సంబంధం తీసుకొచ్చాడు. కన్నమ్మకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని లేదు, కానీ ఎవన్నో ఒకడిని కట్టుకోకపోతే ఈ వదిన గారికి ఇంకెన్నాళ్ళో బతకనివ్వదు. అయినా అన్న తెచ్చిన సంబంధం మాత్రం కన్నమ్మకి బొత్తిగా ఇష్టం లేదు. 60 ఏళ్లు దాటిన వాడిని కట్టుకునే కన్నా వయసులో ఉన్న అప్పన్ననే చేసుకోవచ్చుగా. అప్పన్న కన్నమ్మ వాళ్ళకి దూరపు చుట్టం. మొదటి పెళ్ళాం పోయింది, పిల్లలు లేరు. కన్నమ్మతో చాలాసార్లు పరాచికాలు ఆడబోయాడు. కన్నమ్మ విసిరికొట్టింది. అయినా వెంటబడి తిరుగుతూనే ఉన్నాడు. నేను అప్పన్ననే చేసుకుంటాను అంది కన్నమ్మ. వాళ్ళన్నకి చాలా కోపం వచ్చింది, తిట్టిపోశాడు. కన్నమ్మ ఒక రాత్రి పిల్లల్ని వదిలేసి అప్పన్న ఇంటికి వెళ్ళిపోయింది. అప్పన్నకి తల్లి తండ్రి ఉన్నారు. కన్నమ్మ రావటం వాళ్ళకి ఇష్టమే. గప్చిప్గా అప్పన్నకి కన్నమ్మకి గుళ్ళో పెళ్లి చేసేశారు. నేను చేసిన బుద్ధి తక్కువ పని అదేనమ్మా అంది కన్నమ్మ పశ్చాత్తాపపడుతూ. ముసిలోడో ముతకోడో నా అన్న చెప్పిన పెళ్లి చేసుకుంటే నా బతుకు రాజమార్గంలాగా వెళ్ళిపోయేది. నా కష్టసుఖాలన్నీ మా అన్నే చూసుకునేవాడు. దొంగ పెళ్లి చేసుకునేటప్పుడు పిసరంత జ్ఞానం కూడా లేకపోయింది నాకు. ఇప్పుడు అలా అనిపిస్తోంది కానీ ఆ పరిస్థితుల్లో ఎప్పుడైనా అలాగే చేస్తారు కన్నమ్మ ఎవరైనా. ఆ ముసలాడిని చేసుకుంటే అప్పుడెలా ఉండేదో నీకేం తెలుసు అంది రాధ సానుభూతిగా. అవునమ్మా, అప్పన్నతో పెళ్ళైపోయాక నిమ్మళంగా మా అన్న కోపం పోతుందనుకున్నాను. పిల్లల్ని తెచ్చేసుకుందామనుకున్నాను. 1 నెల రోజులు పోయాక పిల్లల కోసం వెళ్దాంరా అంటే అప్పన్న ఏమన్నాడో తెలుసా అమ్మా? పిల్లలు వద్దు, పీసు వద్దు, వాళ్ళనెవరు మేపుతారు, తిండిదండగా అని కసిరి కొట్టాడు. నేను కాళ్ళ వేళ్లా పడి ఏడ్చాను. పిల్లల్ని చూడకపోతే ఉండలేనని తిండి మానేసి పడుకున్నాను. అయితే ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. ఎంటబెట్టుకొచ్చేద్దామని ఒక సందేళ బయలుదేరి మా అన్నింటికి వెళ్ళానమ్మా. ఇలా గడపలో కాలెట్టానో లేదో పిల్లలిద్దరూ నన్ను చూసి అన్నం గిన్నెలు వదిలేసి బావురమంటూ కాళ్లకు చుట్టేసుకున్నారు. దుఃఖం ఆగక వలవలా ఏడ్చేశాను. లోపల నుంచి యముళ్ళా వచ్చాడు మా అన్న. పిల్లలిద్దరినీ చెరొకరెక్క పట్టుకుని ఈడ్చుకుపోయాడు. నోటికి రాని బూతులు పేలాడు. గడపలోంచి ఈదిలోకి గెంటేశాడు నన్ను. ఎప్పుడైనా గుమ్మంలో అడుగు పెడితే కత్తికొక కండలా నరికేస్తానన్నాడు. పిల్లల్ని తెచ్చుకుందామంటే ఈడొప్పుకోడు. ఇమ్మంటే ఆడివ్వడు. నేనేం చెయ్యనమ్మా? పోనీలే, నీ అన్న దగ్గర సుఖంగానే ఉన్నారుగా, నువ్వు తీసుకొస్తే మాత్రం అంతకన్నా ఏం పెట్టిస్తావు? అందుకే నేను గుండె రాయి చేసుకుని ఊరుకున్నానమ్మా. ఒక్కేడాది ఎలాగో గడిచింది. అప్పన్న రిక్షా బండి లాగేబోడు. తాగుడు బాగా నేర్చేసుకున్నాడు. నెత్తి నోరు బాదుకున్నాను. ఇన్నాడు కాదు. రేతిర్లు ఇంటికొచ్చేవాడు కాదు. ఆడికన్నా ఆడి కర్మ ఆడిదని వదిలేశాను. ఒకనాడు మా అత్త ఊళ్ళో లేదు. అప్పన్న ఇంటికి రాలేదు. మా మావ అర్ధరాత్రి నా పక్కలోకొచ్చి కూకున్నాడు. కంగారెత్తిపోయాను. ఈదిలోకి పరిగెత్తాను. తెల్లార్లు గుమ్మం ముందే పడుకున్నాను. చీకటినే వచ్చాడు అప్పన్న. వాడికి చెప్పేయకపోయావా అంది రాధ. చెప్పేశానమ్మా, మీ అయ్య ఇలా చేశాడని ఏడ్చేశాను. ఏడ్సావులే, మా అయ్య మంచోడు అని తూలుకుంటూ లోపలికి పోయాడు. మిట్ట మధ్యాహ్నం దాకా బండలా పడుకొని నిద్రపోయాడు.
లెగిసేసరికి మా మావ 5 రూపాయల నోట్ అందించాడు కొడుక్కి. మా మావకి సారా కొట్టుంది, బాగా సంపాదించేవాడు. అస్తమానం కొడుక్కి డబ్బిచ్చేవాడు. తరువాత ఒక వారం రోజులు నా ఊసు రాలేదు. మళ్ళా ఆడికేం బుద్ధి పుట్టిందో. ఇంట్లో నా మొగుడు ఉన్నాడు, మా అత్త ఉంది. మళ్ళా వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. గుసగుసలాడటం మొదలెట్టాడు. నేను బెదిరిపోయి ఎర్రి కేకలు వేశాను. నా నోరు నొక్కేశాడు. ఏడవటం మొదలెట్టాను. నా మొగుడు లెగిసిరాడు, తెగ తాగి పడున్నాడు. మా అత్త సరే సరి అది తెలిసే ఊరుకుంది. నోరుముయ్యే ఎదవగోల నువ్వును అని ఒక్క కసురు కసిరింది. పైగా నా మాటిను ఆ జూలా ఎదవని నమ్ముకుని ఏం బావుకుంటావు అని బతిమాలటం మొదలెట్టాడు మా మావ. నేను దెయ్యంలా కూర్చున్నా. నాకేం తెలవలేదు, ఏడుపు కూడా రాలేదు. రాధ ఆసక్తిగా వింటోంది కన్నమ్మ కబుర్లు. మీ అత్త కూడా ఎందుకు అలా చేసింది? తర్వాత తెలిసిందమ్మా నాకు. అది దానికి ఇష్టమైన వాళ్ళతో పోయేది. మొగుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు. చాలా విచిత్రంగా ఉందే. రాధ ఆశ్చర్యపడింది. కన్నమ్మ కొంచెం నొచ్చుకుంటూ, ఎందుకమ్మా ఇలాంటి కబుర్లు మీలాంటోరు వినకూడదు, పాపిస్టు బతుకులు మాయి. అబ్బే పర్వాలేదు చెప్పు. అందరూ ఒక్కలా ఉంటారా? ఎవరిష్టం వారిది. మీ అత్త మామ బాగానే ఉన్నారు. మధ్య నువ్వు నాశనమయ్యావు. నీ మొగుడికి ఎలా బుద్ధి లేదు? ఆడికి బాబును ఎదిరించే ధైర్యం లేదమ్మా. ఏదో వంక పెట్టి నన్ను చావబాదుతూ ఉండేవాడు. తాగినప్పుడు దగ్గరకొచ్చేవాడు. తెలివిగా ఉంటే ఇసిరి కొట్టేవాడు. మా మామకి మరీ అలుసైపోయింది. కన్నమ్మ, అలాంటి నరకం ఎలా భరించావు నువ్వు? అసలు నీ మొగుడు నువ్వు వేరే కాపురం పెట్టుకొని నిక్షేపంలో ఉండొచ్చుగా. అలాగే చెప్పానమ్మా. ఆడి చెవికెక్కలేదు. ఇంటికొచ్చేసరికి కక్క ముక్క ఉడికేసి పెట్టేది అమ్మ. ₹1/2 ఇచ్చేవాడు బాబు. ఉప్పు తేవాలని లేదు, పప్పు తేవాలని లేదు. పెళ్ళాం ఉండనే ఉంది పక్కలోకి. ఏబ్రాసిగా తిని తిరిగేవోణ్ణి వేరే సంసారం పెట్టమంటే ఇంటాడా? ఆడి ఆను పాను తెలవకుండా ఆడిని కట్టుకోవడం నా ఒళ్ళు పొగరు. రామలక్ష్మణుని లాంటి బిడ్డల్ని వదులుకున్నాను. నా పాపం నేను అనుభవించొద్దామ్మా? అన్నట్టు పిల్లల్ని ఎప్పుడైనా చూస్తూ ఉండేదానివా? నెల్లాళ్లకో 2 నెలలకో ఏ బజార్లోనో తారసపడేవారు. అస్తమానం కనబడితే బెంగ పెట్టుకుని ఏడుస్తానని నేనే తప్పుకునేదాన్ని. వాళ్ళిద్దరూ మా అన్న దగ్గర బాగానే ఉన్నారు. ఈ 3వ పిల్లోడు కడుపులో పడ్డాడమ్మా. నా బతుకు బజారుకి ఎక్కింది. ఈ కబురు చెప్పబోతే చీదరించుకున్నాడు నా మొగుడు. కడుపు కడుపు నీకు నాకు ఏం సంబంధం? ఎవరి దగ్గరికి పోతావో పో అన్నాడు. ఆ మాటలతో మా మామకి కోపం వచ్చింది. ఏంట్రా పేలుతున్నావు? దాన్ని కట్టుకున్నది నువ్వా నేనా అన్నాడు భుజాలు తడుముకుంటూ. అది నీకే చెందాలి అని కస్సుమన్నాడు కొడుకు. ఇద్దరూ మాట అనుకుని కలబడి తన్నుకోబోయారు. ఆళ్ళు ఇళ్ళు వచ్చి విడదీశారు. ఆ రేత్రికి రేత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నా మొగుడు. ఒక నెల్లాళ్ళైనా తిరిగిరాలా. మా అత్తకి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఇంకా ఇక్కడే మొగుడున్నాడని కూర్చున్నావే అని తిట్టిపోసేది. ఆ ఇంట్లో ఉండటం నాకిష్టం లేనిలేదు. ఇంకెక్కడికి వెళ్ళను, దారి తెన్ను లేదు. మా అత్త ఒకరోజు మా మావ నేను గదిలో ఉండగా బయట గొళ్ళెం పెట్టి 10 మందిని కేకలేసి 2 చేతులతోటి జుట్టు పీక్కొని ఏడుస్తూ, చూసారా ఇది నా మొగుడిని, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? మీరన్నా బుద్ధి చెప్పండి అంటూ అరవటం మొదలుపెట్టింది. అందరూ నన్ను పొరుగును చూసినట్లు చూశారు. నీకేం పోయే కాలం, కళ్ళు పోతాయి అన్నారు. తలో మూల దుయ్యబట్టేశారు. నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికి పోతావో పో అని మా అత్త నా కొప్పట్టుకొని ఇంటి బయటికి గెంటి కోకలు తెచ్చి మీద పడేసింది. నేను అక్కడే కూలబడ్డాను. ఎవరి దారినాళ్ళు పోయారు. మళ్ళా మీ అన్న దగ్గరికి వెళ్ళలేకపోయావా? వెళ్ళానమ్మా. నాకు ఇంకెవరున్నారు? ఆడు నన్ను చంపేసినా మంచిదే అని వెళ్ళాను. ముందు నా గుమ్మం దిగి నించోమన్నాడు. అబ్బా, అంత కఠినంగా ఎవరైనా ఉంటారా? మనిషికి జాలి దయ ఉండక్కర్లేదా? నాకు నిజం, మీకు అబద్ధం. మా అన్నలాంటి కర్కోటక్కడెక్కడా ఉండడు. నన్ను ఇంట్లోకి రానిచ్చి పీక పిసికి చంపేసినా బాగుండునమ్మా. తర్వాత ఎక్కడికి వెళ్ళావు? గంగమ్మ అని ఒక ఆవిడ వాళ్ళింటికి రమ్మని చేరదీసింది. గంగమ్మకి పిల్లలు లేరమ్మా. ఎప్పుడో 2 కడుపులొచ్చి పోయినాయంట. తరువాత మనిషి ఊరిపోయింది, బండలాగా ఉంది. పిల్లలు పుట్టరని డాక్టర్లు కూడా చెప్పినారంట. అందుకని మొదట్లో నన్ను కనికరించి చేరదీసిన తర్వాత నాకు పుట్టే పిల్లనో పిల్లాడినో తను పెంచుకోవాలని ఆలోచించుకుంది. నన్ను అడిగింది. అంతకంటేనా? నేను మాత్రం ఏం పెట్టి పెంచుతానో అలాగే తీసుకున్నాను. అప్పటినుంచి ఆ మొగుడు పెళ్ళాం నన్ను బాగానే చూసేవాళ్ళు. ముందు నాకు కూడెట్టేది, బజార్ నుంచి ఏదో ఒకటి తెచ్చిపెట్టేది. అక్కడ చీపురు పుల్లా ఇక్కడ పెట్టనిచ్చేది కాదు. కన్నబిడ్డను చూసినట్టు చూసింది. గంగమ్మ మొగుణ్ణి అన్నా అని పిలిచేదాన్ని. ఆడు కూడా చెల్లెమ్మ అనేవాడు. భగవంతుడు నన్ను సల్లగా చూశాడనుకున్నాను. కన్నమ్మ చెప్తూనే ఉంది. రాధ ఆలోచనల్లో మునిగింది. కన్నమ్మ చెప్పకుండానే తర్వాత ఏమైందో తెలుసుకోవాలని ఎవళ్ళో చేరదీశారంటోంది. ఈ పిల్లాడేమిటి?
ఆ వీధులట్టుకుని తిరగటం ఏమిటి? పిల్లాణ్ణి గంగమ్మకి ఇవ్వలేదా అంది గబుక్కున. కన్నమ్మ ఎందుకో దిగాలు పడిపోయి ఊరుకుంది. అమ్మా, ఏంటి చెప్పమంటారు? నాకు నిజం, మీకబద్ధం. ఇల్లు దాటి బయటికెళ్ళిన ఆడదంటే గుడ్డలిప్పుకొని బజార్లో తిరిగేదాంతో సమానం. అది మంచిదా చెడ్డదా అని చూడరు. రాబందు పీకు తిన్నట్లు పీకు తినాలని ఎగబడతారు. కడుపుతో ఉంటే మాత్రం కాళ్ళు చాపుకొని కూర్చుంటే జరుగుద్దా అని ఏదో ఒక పనిలోకి వెళ్ళేదాన్ని. అమ్మా, ఈ ప్రపంచంలో నాలాంటి ఆడవాళ్ళకి ఎక్కడ దిక్కుంది? నేను ఏటంత అందగత్తెనా? మిడిసిపడిపోతున్నానా? అసలు మొగోళ్ళకి అందం అక్కర్లేదు, చందము అక్కర్లేదమ్మా. ఎవతో ఒకతే ఆడది కావాలి. కూలి పనిలోకి వెళ్తే యజమానులు, తాపి పనిలోకి వెళ్తే మేస్త్రీలు, పొలం పనిలోకి వెళ్తే కామందులు. ఇక్కడేంటి అక్కడేంటి, ఈళ్ళేంటి ఆళ్ళేంటమ్మా? మొగుడి అండలిని ఆడది ఎవడికో ఒకటికి తలుంచాలి గాని లేకపోతే బతకలేదు. పిచ్చి కుక్కను తరిమినట్లు తరిమి కొడతారు. కుక్క మాదిరినమ్మా, కుక్క బతికే. ఒక్క మాటినమ్మా, అన్నా అన్నా అని పిలిచేదాన్ని. ఏంటి చెల్లమ్మ అనేవాడు. అలాంటోడు గంగమ్మ మొగుడేం చేశాడో తెలుసా? అమ్మా, పురుడొచ్చేదాకా ఊరుకున్నాడు. రాగానే పుట్టాడు పిల్లోడు. గంగమ్మాణ్ణి మురిపెంగా చూసుకుంటూ ఉంది. నెల్లాళ్ళు అయిందో లేదో ఒకనాడు గంగమ్మ ఎక్కడికో వెళ్ళింది. సంధ్యాలకు గాని రానని చెప్పింది. నేను ఒంటరిగా ఉన్నాను. పిల్లాడికి నీళ్ళోశాను. ఆడిని పక్కలో వేసుకుని పడుకున్నాను. కునుకట్టింది. మెలకు వచ్చి చూద్దును గదా. ఆడు జుట్టు మీద చెయ్యేసి తల దగ్గర కూర్చొని నవ్వుతున్నాడు. నా ఒళ్ళు జల్లుమంది. ఇదేంట్రా అన్నా అంటూనే కంగారుపడి లేవబోయాను. ఆడింకా దగ్గరకొచ్చాడు. అది కాదులేయే, ఏంటి భయం అన్నాడు. నాకంతా అర్థమైపోయింది. పుట్టెడు దుఃఖం వచ్చేసింది. అన్నా వదులన్నా, అన్నా అనుకుంటున్నానన్నా, కళ్ళు పోతాయి. ఒసే, కళ్ళెందుకు పోతాయే? ఒక అమ్మకు పుట్టామా, ఒక అబ్బకు పుట్టామా? పిలుచుకుంటేనే తోడబుట్టినోళ్ళం అయిపోతామేంటే అన్నాడు. నేను ఏడుస్తూ కూకున్నాను. ఆడి హుషారంతా పోయింది. నా మీద కోపం వచ్చింది. ఏంటే కన్నమ్మ, సీతమ్మోరిలా మాట్లాడతావేంటే? నీ మావకన్నా తీసిపోయానేంటే అన్నాడు. ఎటకారం చేశాడు. నేను ఒప్పుకోలా. దగ్గర కూర్చొని నెమ్మదిగా నాకు నచ్చజెప్పాలని చూశాడు. నా దగ్గరుంటే నీకేటి లోటుండదే. కూడు గుడ్డ పూచి నాది. నా మాటినే. తప్పులేదే. నీకు మాత్రం వయసు లేదా? ఉప్పు కారం తింటం లేదా? మారుమను బుక్కుల పోళ్ళం మనం. ఎవడు కాదంటాడే? అన్నా, నీకు దండం పెడతాను. నా ఊసెత్తకు. మీరే తల్లి తండ్రి అనుకొని మీ పంచన పడున్నాను. నీ కన్న కూతున్ననుకో, నీ అప్పచెల్లెళ్ళనుకో, నీ కాళ్ళకి దండం పెడతాను. నా బిడ్డ ముఖం చూడు. బావురమని ఏడుస్తూనే ఆడి కాళ్ళట్టుకున్నాను. ఇసురుగా ఇదిలించుకొని బయటికి పోయాడు. కుప్పలా కూలిపోయి కుమిలిపోయాను. సందాలకి గంగమ్మ వచ్చింది. గంగమ్మ అని దాన్ని చుట్టబెట్టుకొని ఏడ్చేద్దామనుకున్నాను. ఏటైంది కన్నా అని అడిగితే ఏం చెప్పాలా? వాళ్ళిద్దరూ కుమ్ములాడుకుంటారు. తెలుసో తెలవకో వాగాడు ఎదవ. పోన్లే, ఆడి పాపం ఆడిదే. వాళ్ళ కాపురంలో నేనెందుకు చిచ్చు పెట్టాలా? ఆడు చేసిన తప్పు ఆడే తెలుసుకుంటాడని నాలో నేను సమర్థించుకున్నాను. ఏంటే కన్నమ్మ అలాగున్నావు అంటే, ఏంటి లేదే, నిద్రపోయాను అన్నాను. నీ ముఖం సంతకెల్లా. నీకేం పోయే కాలమే? పచ్చి బాలింత్రాలివి. పట్టపగలు నిద్రవుతావా? వాతం కమ్ముకొస్తే ఏమవుతావు అంటూ కేకలేసింది. ఇంత మంచి మనిషి గంగమ్మ. దాని కడుపులోని తీపి నా కడుపులో పిడత. నా పిల్లోని చూసుకుని నాకన్నా ఎక్కువ అదే మురిసిపోతుంది. అమ్మా, అలాంటి దానికి నా మీద కోపం వచ్చి తన్ని తగిలేసిందంటే నా రాత కాకపోతే మరేంటి? కన్నమ్మ చెప్తోందంతా రాధకి కొత్త ప్రపంచంలా ఉంది. పని పాటలు చేసుకుంటూ బతికే తక్కువ స్థాయి వాళ్ళంతా ఇష్టం వచ్చినట్లు తిరుగుతారని, వాళ్ళకి గుణం గుట్టు ఉండవని ఎందుకో ఇలా అనుకునేది రాధ. కానీ ఈ కన్నమ్మ, గంగమ్మకెందుకు కోపం వచ్చింది అంది ఆసక్తిగా. దానికి ఏంటి లేదమ్మా, ఎవళ్ళకైనా కోపం వస్తుంది. అసలు తప్పు నాది. నా మనసులో ముక్క దాని చెవిలో ఉదేశాను కాను. ఆ ముక్కే అది అడిగింది. నువ్వెంత ఇల్లాలివైతే మొదట్లోనే నాకెందుకు చెప్పలేదు అని నిలదీసి అడిగేసింది. నేను చెప్పకపోవటమే ఆడికి లోకువైపోయింది. నాకిష్టం ఉండే బెట్టు చేస్తున్నాననుకున్నాడు. చూడమ్మా ఎలాగొచ్చిందో నా గతి. అయ్యో పిచ్చిదానా అనుకుంది రాధ. వాడు మళ్ళా ఏమైనా అన్నాడా అంది పైకి. మళ్ళా ఏంటమ్మా, నించోనిచ్చాడా కూకోనిచ్చాడా? గంగప్ప కనుమరుగైతే చాలు నా కొంగట్టుకుని లాగేవాడు, సయ్యట్టుకుని గిల్లేవాడు. ఏం చేయాలో తోచేది కాదు. గంగ చూస్తుందని భయం. గుప్పిట్లో పేణాలెట్టుకొని కూర్చున్నాననుకోండి, ఆ పాపం ఎన్నాళ్ళు దాగుద్దమ్మా? బళ్ళున బద్దలవదా? ఒకనాడు సందేలా చీకటి చీకటిగా ఉంది. దొడ్లో బీరపాది వెనక్కెళ్ళాను. దడి మీద పిల్లోడి గుడ్డలారేశాను. గాలికి వెనక్కి తిరిగి చూద్దును కదా, ఈడు అమాంతం వాటేసుకున్నాడు. ఇదిగో
రైకల గుడ్డ కొనుక్కోయే అంటూ రూపాయి బిళ్ళ నా గుప్పిట్లో పెట్టాడు. దేవుడోయ్, ఇదేం ప్రారంధంరా! నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. నోట్లో నుంచి మాట రాలేదు. పిచ్చి పట్టిన దానిలాగా నించున్నాను. అదిగోనమ్మా, అప్పుడే చూసేసింది గంగమ్మ. ముందు తెల్లబోయింది, తర్వాత ఉరిమి చూసింది, తల తాటించింది, గబగబా ఇంట్లోకెళ్ళిపోయింది. దాన్ని చూడగానే ఉండేలు చూసిన కాకిలా మాయమయ్యాడు ఎదవ. నేనొక్కదాన్ని చిక్కిపోయాను. బిక్కచచ్చి నించున్నాను. లోపలికెళ్ళిన గంగమ్మ పిల్లోని తీసుకొచ్చి నా కళ్ళ ముందు మట్టిలో ఉంచేసింది. నాకు పిల్లా వద్దు, నువ్వు వద్దు తల్లి, ఇలా బతకనియ్యి, నీ దారిన నువ్వు దయచేయి అనేసింది మండిపడిపోతూ. అప్పా అని దాని కాళ్ళ మీద పడిపోయాను. నా మాట నమ్మే అప్పా, నేనేం పాపం మెరగనే, దేవుడు తోడు, నేనెప్పుడు ఒప్పుకోలేదే అని ఎంత చెప్పినా నమ్మలేదు. ఛీ, రంకు నేర్చిందానివి, బొంకు నేరవ్వా, నీ లొసుగు లేకుండా ఆడు నిన్ను తాకుతాడనుకున్నావా? ఎంత గుండెలు తీసిన బంటువే, విశ్వాసం ఉందంటే నీకు. కన్నోళ్ళు కట్టుకున్నోళ్ళు తగలేస్తే చేరదీశానే, నా కడుపు కట్టుకొని నిన్ను మేపానే, కుక్కను తీసుకొనొచ్చి సింహాసనం మీద ఎక్కించానే, చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచేవాడిని లొంగదీసుకుంటాడా? కళ్ళు పేలిపోతాయి, కుష్ఠరోగంతో కుళ్ళిపోతావు అని ఒక్క మాట కాదు, ఒక్క తిట్టు కాదు, గుండెలు కరిగేలా రంకెలేస్తూ ఏం పేలిందో పేలింది. మట్టిలో దొర్లుతూ పిల్లోడికి ఏడుపు, గంగమ్మ తిట్లు, బొట్టెట్టి పిలిచినట్లే మూగేశారు మూక. ఏంటే గంగమ్మ అని పలకరింపులు. నా గుప్పిట్లో రూపాయి నా గుప్పిట్లోనే ఉంది. పారేస్తే నిజంగా తప్పుడు దాన్నంటారని అలాగే పట్టుకున్నాను. నా చెయ్యిలాగి రూపాయి బిళ్ళ అందరికీ చూపించేసింది గంగమ్మ. చూడండర్రా, మీరందరూ బాగా చూడండి, ఇలా ఎన్నాళ్ళ నుంచి సాగుతోందో అడగండి, దీనికి నోటి నిండా గడ్డెట్టండి అని బుగ్గపోట్లు పొడిచింది. నా మాట ఇన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు. కాకుల్లా పొడిచేశారు. ఇంకా కొయ్యేలా నిలబడ్డావెందుకు? దారిపట్టు అంది గంగమ్మ చేతులు జాడిస్తూనే. నా మీద నమ్మకం పోయిన తర్వాత దాని గడపలో రోజులెలా గడుపుకోను, మొగుడలాగా పెళ్ళామిలాగా. పిల్లోణ్ణి తీసేసుకుని గంగప్ప ఒక్కదాన్ని ఎటో పోతాను అన్నాను. ధైర్యం తెచ్చుకుని. ససేమిరా ఒప్పుకోలేదు. ఏడ్చాను, మొత్తుకున్నాను. వద్దుగాక వద్దంది. అప్పుడు వాణ్ణి భుజం మీద పడేసుకుని పుట్టెడు చీకటి నెత్తినేసుకుని బయటపడ్డాను. చేతిలో రూపాయి పురుగులా మెదిలింది. ఇసిరి పారేద్దామనుకున్నాను. కళ్ళకద్దుకొని బొడ్లో దోపుకున్నాను. కన్నమ్మ కళ్ళలోంచి కన్నీళ్లు బొటబట రాలిపడ్డాయి. చెప్పిన చరిత్రలోనూ సగం మాటలు ఏడుస్తూనే చెప్పింది. చెప్పలేక కొంత ఊరుకోలేక ఏడుస్తూ చెప్పింది. రాధ వారించలేదు, ఏడవనిచ్చింది. ఏడవకుండా మానేస్తే ఇక దానికున్నదేమిటి? పోనీలే కన్నమ్మా, జరిగిపోయింది తలుచుకొని ఎంతకాలం ఏడుస్తావు? కష్టాలు మనుషులకి కాకపోతే మానులకొస్తాయా? ఊరుకో అని ఓదార్చింది. కొంతసేపటికి కన్నమ్మ కూడా కొంత తేలిక పడింది. అమ్మా, 2 నెలల పొద్దయింది. బిడ్డని ఊళ్ళో పెట్టుకొని పక్షి తిరిగినట్టు తిరుగుతున్నాను. కడుపు నిండా కూడు లేదు, ఒంటి నిండా గుడ్డ లేదు. రెక్కల కష్టం చేసుకుని బతుకుతానన్నా దారి లేదు. మొగోడి ముఖం చూస్తే చాలు భయం పుడతా ఉంది. అది తల్లులకు కూడా కనికరం, ఆడతల్లులకు కూడా కనికారం లేదు. మొహం మీద నవ్వినోళ్లే గాని పన్నెత్తి పలకరించినోళ్లు లేరు. అమ్మా, నేనేనాడు పూజ చేశానో మీ గడప తొక్కాను. తిండి గుడ్డ దొరికింది. గుండెకి కుదుట పడింది. కన్నమ్మ చెప్పిందంతా వింటే రాధకో విషయం అంతుబట్టలేదు. అసలు ఇన్ని బాధలెందుకు పడాలి? ఎలాగో 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఇంకా ఏ నీతి నియమాల కోసం మడికట్టుకుని కూర్చోవాలి? కన్నమ్మ, నాకు తెలియకడుగుతాను. ఎవరైనా మంచివాడిని చూసుకుని వాడి అండన ఉండిపోకూడదు? ఎంతకాలం ఇలా గడుస్తుంది నీకు? మీ కులంలో తప్పేం లేదుగా? కన్నమ్మ తెల్లబోయింది. ఇంత మంచి తల్లి ఈ ముక్క అడిగి ఇలా మాట్లాడిందేమిటా అని కొంచెంసేపు మాట్లాడకుండా కూర్చుంది. నీకు తెలవదమ్మా, ప్రపంచంలో మంచోడెవరు? మొగోళ్ళు. తన తల్లి తోడబుట్టింది తప్పితే మిగిలిన ఆడోళ్ళందరూ పక్కలోకి రావాలనే ఉబలాట పడేవాళ్లేనమ్మా. తగులుకున్నోడు కాపురం చేస్తాడా? 4 రోజులుంచుకుని తన్ని తగిలేస్తాడు. మళ్ళా నా కడుపు నేను తయారు. లోకులు నా మొహం మీదే ఉమ్మేస్తారు. ఆ బరువంతా నాకెందుకమ్మా? ఈ మొగోళ్ళని నమ్ముకొని నా ఒళ్ళెందుకు గుల్ల చేసుకోవాలా? నా రెక్కలు నాకున్నాయి. మీలాంటి తల్లులు ఎందరు లేరు. ఈ అలగాకపోతే రేపైనా నా గుణం తెలవదా? మీ పాదాల దగ్గర పడుంటాను. ఆహా, మనిషి పశువైపోవలసిన ఎన్నో పరిస్థితుల్లో చిక్కుకొని కూడా ఇంకా ఈ మనిషిలా ఎలా ఉండగలిగింది? కన్నమ్మ ఒళ్ళో పాలు తాగుతున్న కొడుకుని ముద్దులాడుతూ నవ్వింది. వీణ్ణిస్తే 600 రూపాయలు ఇస్తానన్నారమ్మా ఒక అమ్మ. అమ్మో, నా గుండెల్ని కొరుక్కుంటాను గాని నా బిడ్డని ఇచ్చేసుకుంటానా?
ఈడికి నాకు ఏనాటి రుణముందో అందుకే గంగమ్మకు ఆ బుద్ధి పుట్టింది. పెద్ద కొడుకులిద్దరినీ వదిలేసుకున్నాను. 4 ఏళ్లు కష్టపడి ఈయన్ని పెంచుకున్నానంటే ఈడు పెద్దోడై నన్ను పెంచడా? ఆనాడు గుమ్మంలోకి వచ్చి నిలబడితే మీరీ చంటి బిడ్డను చూసి చేరదీశారు గాని నేనొక్కదాన్ని అయితే చీ పొమ్మనరా? ఈడే నాకు దిక్కమ్మా, ఈడే చూడండమ్మా ఎలా నవ్వుతున్నాడో నన్ను చూసి. కన్నతల్లి మురిపెమది. ఇంత పసిగుడ్డును పెట్టుకొని రైలు పట్టాల మీద కూర్చున్నావు కదూ చస్తానని. నీ దుంపదెగా నోటిదాకా వచ్చిన మాట లాపుకుంది రాధ దాని ఆనందంలో నీళ్లు చిమ్మలేక. అవును గాని కన్నమ్మ, మొగోడి మొహం చూస్తేనే భయం వేస్తుందన్నావు కదా, మొగాళ్ళందరూ అంతేనంటావా? పెద్దింటి వాళ్లే, చదువుకున్న వాళ్ళు కూడా అంతేనంటావా? కుతూహలంగా అడిగింది రాధ. ఏదో వాగేశానులేమ్మా, అందరూ అలాంటోళ్ళైతే లోకం తలకిందులైపోదా? ఎక్కడో ఉంటారు రాములూరు లాంటి బాబులు, ఉండనే ఉండరా అని ఎదురు ప్రశ్న వేసింది. రాధకి చాలా సంతృప్తి కలిగింది. ఎక్కడో ఏమిటి, నాముగుడే రాముడు అందామనుకుంది గర్వంగా. నిజానికి రాముడి పాత్ర రాధకిష్టమైంది కాదు. కానీ రాముడు ఏకపత్నివ్రతుడంటారే, అందుకే మొగుణ్ణి రాముడితో పోల్చుకోవడం. సత్యనారాయణకి చాలా మంచివాడన్న పేరుంది. ఈ చాలా మంచి ఒక స్వభావం గురించే కాదు, శీలం గురించి కూడాను. పరాయి ఆడవాళ్లతో ఎప్పుడూ చొరవగా మాట్లాడడు, దొంగచూపులు చూడడు, చెడు సంబంధాలు పెట్టుకోగా ఎవ్వరూ చూడలేదు. సత్యనారాయణ ఈ కాలంలో ఉండదగినవాడు కాడు అన్న విమర్శ కూడా ఉంది. అందుకే రాధకి కన్నమ్మ మాటలు చాలా నచ్చాయి. మంచివాళ్లే లేకపోతే లోకం తలకిందులైపోతుందట. నవ్వొచ్చింది రాధకి. ఈ లోకం సత్యనారాయణ లాంటి వాళ్ల వల్ల ఇలా నిల్చుందేమో. అన్ని అనుభవాలతో తలపండిన కన్నమ్మైనా మంచి మొగాళ్ళు ఉంటారని ఒప్పుకుంది కానీ లీల ఒప్పుకోలేదు. లీల కాలేజీ చదువు అర్ధాంతరం చేసి పెళ్లి చేసుకుంది. రాధ మరో 7 ఎక్కువ చదివింది, ఆ పనే చేసింది. వాళ్ళిద్దరూ స్నేహం మర్చిపోలేదు. పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. ఇద్దరూ ఆఖరిసాగరగా కలుసుకుని ఏడాది పైనే అయింది. అప్పుడు చాలా కబుర్లు చెప్పుకున్నారు. ముఖ్యంగా సంసారాల గురించి, మొగుళ్ళ గురించి. కిరసనాయిల్ డబ్బా ఎన్నాళ్ళు వస్తుందో చెప్పుకున్నారు. సంవత్సరానికి ఎన్ని చీరలు చిరుగుతాయో, ఏ చీరలు బాగా మన్నుతాయో వాదించుకున్నారు. పిల్లలు ఎలా చదువుతారో, ఎంతెంత తెలివైన వాళ్ళో ముచ్చటించుకున్నారు. అంతవరకు అతిశయాలు లేకుండా నిజాయితీగా మాట్లాడుకున్నారు. మీ ఆయన మంచివాడేనా? హఠాత్తుగా అడిగింది లీల. అదేమిటే కొత్త దానిలో అడుగుతున్నావు? మా ఆయన సంగతి నీకు తెలీదా అంది నవ్వి రాధ. అది కాదులే, ఈ ఏడాదిలో నీ అమూల్య అభిప్రాయం పరివర్తన చెందిందేమోనని. మా ఆయన ప్రవర్తన మారనంతకాలం నా అమూల్యమైన అభిప్రాయం పరివర్తన చెందే కర్మేమిటి? అటు సూర్యుడు ఇటు పొడవాలి కానీ ఆ రెండూ జరగవు. అబ్బో ఏమిటో ఆ గ్యారంటీ. నమ్మకమే లేకపోతే సంసారాలు ఎలా చేయగలం? మరే చక్కగా చెయ్యొచ్చు, కూడు గుడ్డ దొరుకుతుంటే. ఏడ్సావులే, బొత్తిగా పశువుగా మాట్లాడకు. కూడు గుడ్డ కోసమా పెళ్లి చేసుకున్నది? మరెందుకట? నవ్వేసింది రాధ. ఒసే లీలా, మీ ఆయన ఎప్పుడో ఏదో చేశాడని పాపం నీ దగ్గర తప్పు కూడా ఒప్పుకున్నాడు కదే. ఆ తప్పే మళ్ళా చేస్తే ఎందుకు చేస్తాడేమిటి? ఆ మాత్రం బుద్ధి ఉండదు. మొదట చేసింది బుద్ధి లేకేనా? రాధా, నువ్వు అమాయకంగా ఉన్నావో అజ్ఞానంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ మగవాళ్ల గురించి నీకేమీ తెలీదు. వాళ్ళు మనలా ఉండరు, ఉండాలని అనుకోరు. ఎవరైనా ఉంటే పరిస్థితులు కలిసిరాక, అంతకు మించి వాడొక ధర్మానికి కట్టుబడి కాదు. వాళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారు. మనం వింటే సహించలేమని మనకి చెప్పరు. నీలాంటిదైతే అమాంతం గుండె పగిలి ఊరుకుంటుంది. ఏం నువ్వైతే మాత్రం మురిసి ముక్కలవుతావా? నేను గుండె రాయి చేసుకోగలనే, నా బుర్రంతా సున్నితమైంది కాదులే. రాధకేం నచ్చలేదు, కొంచెం కోపం కూడా వచ్చింది. మనుషులు వాళ్ళ అనుభవాల ప్రకారం సూత్రాలు తయారు చేస్తారు. తెలుసా నీకు? నీ మాటలే నమ్ముకుంటావు కానీ నా మాటలకి విలువ ఇవ్వవేం? భార్యల్ని ప్రేమించి జీవితమంతా ఒక్క భార్యతో నిజాయితీగా బ్రతికే మగవాళ్ళు చాలామందే ఉంటారు. లీల నవ్వి, ఎప్పుడైనా నీ మొగుడు నీకు ద్రోహం చేస్తే కూడా ఈ మాటలే అంటావా అంది. అంటాను. లోకమంటే నా ఇల్లేనా ఏమిటి? నాకు మంచి జరిగితే మంచి, చెడ్డ జరిగితే చెడ్డానా? లీల సంభ్రమంగా చూసింది. రాధా, బాగా కోపం వచ్చిందా? నిజంగా నువ్వంత సుఖంగా బ్రతుకుతున్నావంటే నాకు సంతోషం. కాదా? నేను మాత్రం మూర్ఖురాలినా? అందరినీ ఎందుకు శంకిస్తాను? సాధారణంగా మగవాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను. మీ ఆయన చాలా ఉత్తముడని నాకు తెలుసు. మా ఆయన్ని పొగడ్డానికి ఏం లేవే. మీ ఆయన మాత్రం నీకు తెలీదులే.
ఆయనంటే నాకు అనుమానం లేకపోయినా నమ్మకం లేదు. మనసు తెగ పీకుతున్న పెళ్ళానికి జడిసి మనసు మళ్లించుకోవటం కూడా ఒక మంచితనమేనా? అసలు పెళ్ళాం మీద ప్రేమ వల్ల పరాయి ఆడదాని మీదకి మనసు పోకుండా ఉండాలి. ఏం మనం ఉండటం లేదు? అవకాశాలు లేకేనా? మనలా మొగాళ్ళు ఉండకూడదు? అదిగో మళ్ళా మొదటికొస్తున్నావు. ఉన్నారు బాబోయ్ అంటున్నానా? నవ్వింది లీల. మనస్ఫూర్తిగా అంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. రాధకి తన అదృష్టాన్ని తలుచుకుంటుంటే చాలా తృప్తి, గర్వం. సుఖపడుతున్నామని తెలిసి సుఖపడటం ఎంత హాయి. కన్నమ్మ వచ్చి నెల దాటింది. పూర్తిగా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. ఇంట్లో సమస్తమైన పనులు కన్నమ్మే చేస్తోంది. రాధ 2 పూటల కూరల పని మాత్రం చూస్తుంది. ఇక తర్వాత ఇక్కడ చెంబు అక్కడ పెట్టే పనుండదు. చీకటిని అంట్లు తోమటం దగ్గర నుంచి ఇళ్ళు వాకిళ్ళు, పిల్లలకి 2 పూటల స్నానాలు, పానాలు, బట్టలు ఉతుకుడు, మర్నాడు టిఫిన్కి పిండి రుబ్బటం, ఇది అది అనకుండా బద్ధకం ఎరగకుండా పని ఉన్నంత వరకు పూర్తి చేసి కానీ కూర్చోదు కన్నమ్మ. రాధ మందలించినా వినిపించుకోదు. తనంత సోమరిగా కూర్చోటం కూడా చిరాకుగానే ఉంది రాధకి. పుస్తకాలు చదువుకోవటం తప్పితే మరో కాలక్షేపం లేదు. కన్నమ్మ కొడుకు కొంచెం ఒళ్ళు చేశాడు. బోర్లా పడుకుని పొట్ట మీద పాకుతూ ఇల్లంతా తిరుగుతున్నాడు. కన్నమ్మ గురించి పూసగుచ్చినట్టు కాకపోయినా అప్పుడప్పుడు ఒక్కో కబురు చొప్పున చాలా సంగతులు చెప్పింది రాధ సత్యనారాయణకి. పాపం చాలా చికాకులు పడింది. ఇన్నాళ్లకైనా మంచి ఇల్లు దొరికినందుకు అదృష్టం అన్నంత మురిసిపోతోంది. మంచి ఇల్లంటే ఏమో నాకేం తెలుసు, అది అన్నముక్క మీతో అన్నాను అంది రాధ గడుసుగా. కష్టపడి చాకిరీ చేస్తుంటే కాస్త నిశ్చింతగా ఉంది. లేకపోతే మనం మాత్రం ఆదరిస్తామా అన్నాడు తను నిజాయితీగా. 2-3 సార్లు వెంకడికి పట్టే పాలు విరిగిపోతే సత్యనారాయణ కాఫీకి ఉంచిన పాలు ఇచ్చేసింది రాధ. సత్యనారాయణ ఏమీ విసుక్కోలేదు సరికదా. పోనీలే, చంటి పిల్లాడికి మాత్రం పాలు లేకుండా చెయ్యకు, అంతకన్నా పాపం ఉండదు అన్నాడు. భర్త కారుణ్యానికి రాధ ఎంత మురిసిపోయిందో రాధకే తెలుసు. వారం రోజుల నుంచి కన్నమ్మకి పొడి దగ్గులా వస్తుంది. ఒకరోజు రాత్రంతా నిద్రపోకుండానే దగ్గుతూనే ఉంది. తెల్లారేసరికి జ్వరం తగిలింది. చలి కుదుపు వచ్చింది. అయినా నెమ్మదిగా లేచి పాచి పనులు చేసింది. రాధ కన్నమ్మకి కాఫీ ఇస్తూ అడిగింది. రాత్రి నువ్వు చాలాసేపు దగ్గినట్టున్నావు కదూ, నాకు వినిపిస్తూనే ఉంది. అవునమ్మా, అదే పొద్దని ఊరుకున్నాను. కరక్కాయన్న బుగ్గనెట్టుకున్నాను కాను. రేత్రంతా జ్వరం, చలి, ఇంకా ఒళ్ళు వెచ్చగానే ఉంది. పొద్దున్న పళ్ళు తోముకుంటుంటే నెత్తురు పడిందమ్మా. రాధకి కొంచెం కంగారు పుట్టింది. అయితే తొందరగా తెమిలి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా. అబ్బే ఎందుకమ్మా కరక్కాయ? నీ మొహం, ఈ రోజుల్లో ఏదీ ముదరబెట్టుకోకూడదు. మాకు బాగా తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు. అన్ని వివరంగా చీటీ రాసిస్తాను, పట్టుకెళ్ళు. ఏవైనా బిళ్ళలు కొనుక్కోమంటే మందుల షాపులో కొను. రాధ చెయ్యి ఖాళీ చేసుకుని డాక్టర్ గారికో ఉత్తరం రాసింది క్లుప్తంగా. కన్నమ్మని పరిచయం చేసింది. చాలా మంచి పని మనిషి, ఎవ్వరూ దిక్కులేరు, మా ఇంట్లో ఉంటుంది. మీరు కొంచెం శ్రద్ధగా ఎగ్జామిన్ చేయండి. బిల్లు విషయమంతా మా వారు చూస్తారు అని రాసింది. కన్నమ్మ జుట్టు గోళ్లతో దువ్వి ముడేసుకుంది. గోచి విప్పి కుచ్చిళ్ళు సర్దుకుంది. చీటీ అందుకుంటూ ఎంకడిని తీసుకుపోతానమ్మా, ఆడేడిస్తే మీ పని. వాడెందుకే తద్దినం నీకు? నిక్షేపంలో పడుకున్నాడు. ఏడిస్తే పాలు పడతాలే, కొంచెం తొందరగా వెళ్ళు. డబ్బులిస్తూ ఆసుపత్రికి వెళ్లే వివరాలన్నీ చెప్పి కన్నమ్మని తొందర చేసి పంపించింది. రాధ పనులన్నీ పూర్తి చేసి స్నానానికి వెళ్ళబోతుంటే రాగం అందుకున్నాడు వెంకడు. వాడికి పాలు పట్టి ఎత్తుకు తిప్పుతుంటే వచ్చింది కన్నమ్మ. వస్తూనే నవ్వుమొహంతో, డాక్టర్ బాబు ఎంత మంచోరమ్మా అంది. ఏమైంది? ఏమిటి? ఏమన్నారు? ఇండిషన్ చేశారు, మాత్రలు ఇచ్చారు, మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు. కన్నమ్మ కొంగుర కట్టుకున్న ఉత్తరం విప్పి ఇచ్చి కొడుకుని అందుకుంది. రాధ గదిలోకి వెళ్ళి ఉత్తరం చదివింది. కన్నమ్మ జబ్బు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ రాశాడు డాక్టరు. రక్త పరీక్ష చేయాలి, ఎక్స్రే తీయాలి, అంతవరకు రిజల్ట్స్ చెప్పలేను. టీబీ లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉంటారని ఈ విషయం రాశాను. ఒక వారం 10 రోజులు వరుసగా ఇంజెక్షన్ ఇచ్చి చూస్తాను. టాబ్లెట్స్ ఇస్తున్నాను, శ్రద్ధగా వాడించండి. టీబీ కాకపోతే ఈ ట్రీట్మెంట్తో బాగైపోతుంది, మరేం భయం లేదు. రాధ గుండెలు దడదడ కొట్టుకున్నాయి. ఏమీ పాలుపోలేదు. బాత్రూంలో పెట్టుకున్న వేడి నీళ్ల మాట జ్ఞాపకం వచ్చి గబగబా బయటికి వెళ్ళింది. అమ్మా, డాక్టర్ బాబు ఏం రాశారు? అబ్బే ఏమీ లేదు, మాత్రలు శ్రద్ధగా వేసుకోమన్నారు. రోజు ఆసుపత్రికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకురావాలి. ఆ సాయంత్రం విషయం సత్యనారాయణకి చెప్పింది రాధ. కొంచెం జాగ్రత్తగా ఉండు, పై పనులు చెయ్యని గాని వంటింట్లోకి రానివ్వకు, ఎందుకైనా మంచిది అని ఊరుకున్నాడతను. భర్త ఇంకేమీ అననందుకు చాలా ఆశ్చర్యపోయింది రాధ. ఇంట్లోంచి పంపించేయమంటాడేమోనని చాలా భయపడింది.
పొమ్మనటం సులువే గాని పాపం ఎక్కడికి పోతుంది? ఆ దగ్గేమిటో నిర్ధారణ అయ్యే వరకైనా సహించాలి కదా. తర్వాత కూడా 2 రోజులు కన్నమ్మని ఆసుపత్రికి పంపించింది రాధ. 3వ నాడు రాధ పుట్టింటి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రాధ నాయనమ్మకి సీరియస్గా ఉందని, రాధని కలవరిస్తోందని. ఆవిడ ఓ ఏడాది నుంచి పక్షవాతంతో తీసుకుంటోంది. ఎప్పటికప్పుడే చచ్చిపోయేంత హంగామా చేసి అందరినీ చూశాక బతికి బయటపడుతోంది. అందుకే టెలిగ్రామ్ చూసి సత్యనారాయణ నవ్వుతూ, మీ నాయనమ్మ కాదు గాని మనల్ని చంపుతోంది, ఏం పర్వాలేదులేద్దు, ఆవిడే బతికేస్తుంది, బతకటం మానేసిందని మళ్ళా కబురిస్తే వెళ్దుగాన్లే అన్నాడు. రాధకి కోపం వచ్చింది. అప్పటికే ఏడుపు వచ్చేసింది. నాయనమ్మంటే రాధకి చాలా ఇష్టం. రాధ చిన్నప్పుడంతా నాయనమ్మ దగ్గరే పెరిగింది. నాయనమ్మ చేయించిన చక్రాల లోలకులు దాచుకుని ఇప్పటికీ పెట్టుకుంటూ ఉంటుంది. భర్తగారి హాస్యానికి ఏడుపు ముఖం పెట్టి, నేనంటే మా నాయనమ్మకి ఎంత ప్రాణమో తెలుసా, నన్ను చూడకపోతే నిజంగా చచ్చిపోతుంది, ఇప్పుడు ట్రైన్ ఉంటే దానికి వెళ్ళిపోతాను అంది రైలెక్కబోతున్నట్లు. పిల్లల్ని తీసుకెళ్ళవా, నన్ను చంపుకు తింటారు. సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది రాధ. ఈ లోపల పెట్టె సర్ది సిద్ధంగా ఉంచింది. ఇంటి వ్యవహారాలన్నీ కన్నమ్మకు చెప్పింది. సత్యనారాయణ హోటల్లో తింటాడు. కన్నమ్మ ఒక్కతి కొంచెం అన్నం కూర వండుకుంటుంది. తిండి ఏర్పాట్లు చేసేసింది. నువ్వు ఆసుపత్రికి వెళ్ళటం మానకు సుమా అని హెచ్చరించింది కన్నమ్మని. ఇల్లంతా దాని మీద వదిలేసి బండెక్కింది. సత్యనారాయణ పెళ్ళాన్ని పిల్లల్ని రైలెక్కించి, బెంగపడుతూ కూర్చోకు, ఏదీ మన చేతుల్లో లేదు, ఏం చేస్తాం, పిల్లలు జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడొస్తావు మాట్లాడుతూ నిలబడ్డాడు. నాయనమ్మకి బాగుంటే వారం 10 రోజుల్లో వచ్చేస్తా, అక్కడికి వెళ్తే అంతా మర్చిపోతావు, వచ్చే ఆదివారం వచ్చేసావంటే నేను స్టేషన్కి రావడానికి వీలుగా ఉంటుంది, లీవు ఇంకా పొడిగించకు అంటూ నవ్వాడు. రాధ మూతి ముడుచుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టదు, సెకండ్ షోకి వెళ్తా అన్నాడు వాచి చూసుకుంటూ. పాపం కన్నమ్మ కూడా ఒక్కటి చంటిపిల్లాడుతూ ఉంటుంది, కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళండి. రైలు కదిలింది. రాధ మనసంతా చాలా భారంగా అయిపోయింది. ప్లాట్ఫామ్ మీద నుంచున్న భర్తని కనిపించే వరకు చూస్తూనే ఉంది. వారం 10 రోజులు అతన్ని వదిలి ఉండటం కూడా కష్టమే. రాధతో పాటు అక్కలు, అన్నలు, మేనత్త పిల్లలు, రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. అట్టహాసంగా ముసలావిడ్ని సాగనంపడానికి. అందరినీ చూసి తేరుకొని బతికేసింది ఆవిడ 4వసారి. హా అన్నీ, ఇదో వేషంలో ఉందే నీకు, మళ్ళా మాకు సెలవు దొరకదు, ఈసారి నువ్వు నిజంగా చచ్చిపోయినా మేం రాం, మర్యాదగా ఆ పనేదో ఇప్పుడే కానీ అన్నారు మనవలంతా బెదిరిస్తూ. ఏం చేయనారా, నారాయణుడు వచ్చి నన్ను తీసుకెళ్లటం లేదు అందావిడ ధీమాగా, బోసి చిరునవ్వులు నవ్వుతూ. చిత్రగుప్తుడు నీ ఫైల్ దాచేశాడో ఏమిటో, వెధవ ఆఫీసులు ఈ మధ్య ఇలాగే ఏడుస్తున్నాయి అన్నాడు ఆఫీసర్ మనవడు. కాదర్రా, అమ్మమ్మ చిత్రగుప్తుడు నోము నోచిందర్రా 4-5 సార్లు, ఎంతైనా ఇప్పట్లో ఆర్డర్ వెయ్యడు, పదండి పోదాం. అబ్బా నాయనమ్మని అలా అనకండర్రా, ఎంత మంచిది, చిన్నప్పుడు అమ్మ చూడకుండా మనకి మీగడంతా వేసేసేది, బెల్లం ముక్కలు పెట్టేది అంది రాధ. అవునవును, నీకు లోలాకులు చేయించింది కదూ, అందుకని నువ్వు దానికి సపోర్టు పలుకుతావులే. నాయనమ్మ నీ దగ్గర చాలా డబ్బుందట, మాకందరికీ పంచుతావా, లేదా పంచనని చెప్పు, చూస్తాను నా తడాక, ఓ మొండి మనవడన్నాడు. రామరామ, చిల్లిగవ్వ లేదర్రా, చచ్చే ముందు అబద్ధం ఆడతానా? నాయనమ్మ నిజంగా నీకు చచ్చిపోవాలని ఉందటే అది తేల్చు ముందు. ఉందర్రా, నారాయణుడు పిలవడు, నేనేం చెయ్యను. పోనీ ఒక పని చేస్తాం, నీ పేరున మేమంతా నారాయణుడికి పూజలు అవి హోరెత్తేలా చేసేస్తాం, నువ్వు వచ్చేస్తానంటున్నావని అర్జీలు పెడతాం, ఏం అలా చేయమంటావా? ఎందుకులేండి నాయనా, అప్పుడే ఏం కంగారు, నారాయణుడు ఏం పనిలో ఉన్నాడో ఏమో అంది నాయనమ్మ సహనంగా. అందరూ నాయనమ్మను ఆడిస్తూ నవ్వులతో గడిపేశారు. ఒక్కొక్కళ్ళు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వారం తర్వాత రాధనొక్కదాన్ని ఇంకా 2 రోజులు ఉండమంది నాయనమ్మ. అనుకున్న ఆదివారం రాధ బయలుదేరలేదు. సత్యనారాయణ స్టేషన్కి వచ్చి విసుగ్గా తిరిగెళ్ళిపోయాడు. తర్వాత 3 రోజులకి మిట్ట మధ్యాహ్నం దిగింది రాధ పిల్లలతో. కన్నమ్మ గబగబా వచ్చి తలుపు తీసింది. అమ్మా మంచినీళ్ళు కావాలా అంది. వద్దంటూ లోపలికి నడిచింది రాధ. ఇల్లు వాకిలి అద్దంలో ఉన్నాయి. 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వస్తే ఇల్లంతా మట్టి కొట్టుకుపోయి ఉండేది. ఎక్కడి సామాన్లు అక్కడ పొందిగ్గా ఉన్నాయి. నీ ఒంట్లో ఎలా ఉంది కన్నమ్మ? బాగుందమ్మా, కొంచెం దగ్గు తగ్గింది. వెంకటెలా ఉన్నాడు? బాగున్నాడమ్మా. బాబు ఎప్పుడెళ్ళాడు బయటికి? పొద్దుటే వెళ్ళిపోయారమ్మా, రాత్రికి కానీ రారనుకుంటా. మీరు ఆదివారం రాలేదని బాబు చాలా ఇసుక్కున్నారు. రాధ నవ్వుతూ ఏమన్నారేమిటి అంది. అన్నట్టు మా అమ్మగారికి ఎలాగుందమ్మా? బాగుంది, సుఖంగానే ఉంది. పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు మార్చింది కన్నమ్మ.
వాళ్ళు హుషారుగా ఆడుకోవటానికి పోయారు. రాధ వంటలో మునిగింది. సత్యనారాయణ వచ్చేసరికి పనులంతా తెమిల్చుకుని స్నానం చేసి పువ్వులా సింగారించుకొని కనిపించాలని రాధ ఆతృత. కన్నమ్మకి పై పనులు పురమాయిస్తూ తను వంట ముగించింది. స్నానం చేసి తెల్ల చీర కట్టుకుంది. జడల్లుకుని బొట్టు పెట్టుకుంది. పిల్లలొస్తే గబగబా అన్నాలు పెట్టింది. అప్పటికే 8 దాటింది. కన్నమ్మ, పిల్లలకి పక్కలెయ్యి, తొందరగా పడుకుంటారు. పగలంతా రైల్లో ఉండి నానా హైరాణ పడ్డారు. బెదవ ప్రయాణం, వారం రోజులకి గాని ప్రాణాలు తేరుకోవు. పిల్లల్ని మందలించి తొందరగా పడుకోబెట్టింది. కన్నమ్మ, మరువం బాగా ఎదిగిపోయినట్టుంది, కొంచెం తెంచి తీసుకురా, మాల కడతాను. దీపాలు పెట్టాక కొయ్యకూడదమ్మా. పర్వాలేదులెద్దు, ఇందాకే చెప్దామని మర్చిపోయాను. కన్నమ్మ ఒక ప్లేటు నిండా మరువం రెమ్మలు తెచ్చింది. రాధ తీరిగ్గా మాల కట్టడానికి కూర్చుంది. చెప్పు కన్నమ్మ, కబుర్లేమిటి? కన్నమ్మ తలదించుకొని కూర్చుంది. మాట్లాడలేదు. మన ఇంటికి ఎవరైనా వచ్చారా నేను లేనప్పుడు? లేదమ్మా, బాబు ఇంట్లోనే ఉండేవారు. కారు, ఇంకెవరొస్తారు? ఇప్పుడు నీ ఒంట్లో తేలిగ్గా ఉందా? ఎక్కడా దగ్గుతున్నట్టు లేదు. అదేమిటి కన్నమ్మ, మాట్లాడవేం? ఇలా చూడు. అరే, అలా ఉన్నావేమిటి? డాక్టర్ గారు ఏమన్నా చెప్పారా? కన్నమ్మ తల అడ్డంగా ఊపింది మాటలు రాక. కళ్ళెంట నీళ్లు అటు ఇటు పడ్డాయి. రాధ తెల్లబోయింది. ఏమిటి కన్నమ్మ, చిన్నపిల్లలా చెప్పకుండా ఏడుస్తావేం? బుజ్జగిస్తూనే మందలింపుగా అడిగింది. అప్పటికి కన్నమ్మ కాసేపు మాట్లాడలేదు. గబగబా కళ్ళు తుడుచుకుని అంది. బాబుకి నా మీద చాలా కోపంగా ఉందమ్మా. బాబుకా? నీ మీద కోపమేమిటి? ఎందుకు? ఏదైనా పని చెప్తే చేయనన్నావా? నువ్వలా ఎందుకంటావు? అమ్మా, అంతా నా కర్మ, అంతే అనుకోవాలి మర. కన్నమ్మ గొంతు పూడుకొచ్చింది. కన్నమ్మ మొహం కూడా ఎప్పట్లా కళగాలేదు. రాధ గుండెలు దడదడలాడాయి. మనస్సేదో శంకించటం ప్రారంభించింది. కంపించే కంఠంతో కొంచెం అధికారంగా అడిగింది. ఎందుకా ఏడుపు? చెప్పేదేదో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అసలేమైంది? ఆయన నిన్నేమన్నారు? కన్నమ్మ బావురుమంది. అమ్మా, మీ పాదాల సాక్షి, నా మాట నమ్మండి. నేను చెడ్డదాన్ని కాదు. మీకు ద్రోహం చేస్తానా అమ్మా? నేను ఒప్పుకోలేదు. అదిరిపడింది రాధ. శరీరమంతా కంపనం పుట్టింది. వేళ్ళు వశం తప్పిపోయాయి. మరువమ్మాల ఒళ్ళో పడేసుకుంది. వెర్రి చూపులు చూసింది. నోరు పెగిల్చుకుంటూ అడిగింది. ఏమిటి? ఒప్పుకోకపోవటమేమిటి? అసలు ఏమైందో చెప్పవేం? అంతా చెప్పు, నేను వినాలి. మళ్ళా బాబును అడగకండమ్మా. ఏం అడిగితే నీకేం? కోపంగా అంది రాధ. మీ పాదాలు అట్టుకుంటానమ్మా, నన్ను ఈ గూటికి దూరం చెయ్యకండి. అసలే బాబుకి నా మీద పుట్టెడు కోపంగా ఉంది. ససేమిరా మీతో చెప్పొద్దని నన్ను బెదిరించారు. రాధకి పట్టరాని కోపం వచ్చేసింది. అసలేమైందంటే చెప్పవేం? ఏమిటా నిర్లక్ష్యం నీకు? అర్చునంత కసురు కసిరింది. కన్నమ్మ బిత్తరపోయింది. ఆదివారం రాత్రమ్మ బాబు మీకోసం బండి కొళ్ళొచ్చారు. కోపంగా వచ్చారు. రాధ మనఃప్రపంచం గిర్రున తిరుగుతోంది. ఆదివారం రాత్రి సత్యనారాయణ రాధ కోసం స్టేషన్కి వెళ్ళాడు. సాధారణంగా రాధ ఆ బండికి వస్తుంది. బండి వెళ్లేదాకా చూశాడు. నిరాశపడి వెనక్కి తిరిగాడు. కాసేపు బజార్లో గడిపాడు. హోటల్లో భోంచేశాడు. 10 గంటల వేళ ఇంటి ముఖం పట్టాడు. కన్నమ్మ మెలకుగానే ఉంది. తలుపు తీసింది. అమ్మగారు రాలేదా బాబు? రాలేదు. విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. కన్నమ్మ గది గుమ్మం దగ్గరికి వెళ్ళి అడిగింది. పాలు తెమ్మంటారా బాబు? తోడెట్టేయమంటారా? నాకక్కర్లేదు, ఏదో ఒకటి చెయ్యి. కన్నమ్మ వంటింట్లోకి వచ్చి ఉన్న కాసిని పాలు తోడెట్టింది. తలుపులన్నీ వేసి లైట్లు తీసేసి వరండాలోకి వచ్చి తన పక్క దగ్గర చతికిలబడింది. వెంకడు నిద్రపోతున్నాడు. వాణ్ణి బాగా పక్కలోకి జరుపుకుంది. నడుం వాల్చిందో లేదో కునుకు పట్టేసింది. గంటన్నర పైగా నిద్రపోయినట్టే గుర్తు దానికి. తళుక్కున మొహం మీద లైటు పడింది. తట్టి లేపినట్లు మెలకు వచ్చింది. కంగారుగా బయట సర్దుకుని చూసింది. గుమ్మంలో నించున్న మనిషిని చూసి నిద్ర కళ్ళతో పోల్చలేక ఎవరు అంటూ వెర్రి కేక వేసింది. నేనే మంచినీళ్లు కావాలని నించునే ఉన్నాడు సత్యనారాయణ. బనీను లుంగి ఉన్నాయి ఒంటి మీద. చటుక్కున లేచింది కన్నమ్మ. మర్చిపోయాను బాబు, వంటింట్లోనే ఉంది కూజ, తీసుకురా. వెళ్ళిపోయాడు గదిలోకి. కన్నమ్మ పిల్లాడి మీద గుడ్డ కప్పి వంటింట్లోకి వెళ్ళి గ్లాసు కూజ తీసుకుని రాధా సత్యనారాయణ పడుకునే గదిలోకి వెళ్ళింది. గదిలో లైటు వేసి ఉంది. ఎప్పుడు ముయ్యని కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. మంచానికి ఉన్న దోమతెర ఎదరగా ఎత్తిపట్టి ఉంది. ఇవన్నీ మొదట నిద్ర కళ్ళతో గమనించలేదు కన్నమ్మ. సత్యనారాయణ మంచం మీద కూర్చుని ఉండటం చూసింది. దగ్గరికి వెళ్ళి కూజా గ్లాసు బల్ల మీద పెట్టింది. మంచినీళ్ళు ఇమ్మంటారా బాబు? నే తాగుతాలే. గ్లాసులోకి నీళ్ళొంచుకుని ఒక్క గుక్కెడు తాగి గ్లాసు కూజా పక్కన పెట్టేశాడు. అదిగో ఆ డ్రాయర్ తీసి అమృతాంజనం సీసా ఉంటుంది చూడు,
ఆ డ్రాయర్ ఒక్క అడుగు వేస్తే అతనికి అందుతుంది. ఆ సొరుగులో నా బాబు. కన్నమ్మ సొరుగులోంచి అమృతాంజనం సీసా తీసి మంచం దగ్గరకొచ్చి సత్యనారాయణకి అందించబోయింది. అదేం పట్టించుకోనట్టు సత్యనారాయణ కూర్చున్నవాడల్లా పడుకున్నాడు. కొంచెం ఇలారా, ఇక్కడ రాయి. తల బద్దలవుతోంది. కన్నమ్మకి అయోమయంగా ఉంది. మీరే రాసుకోండి బాబు, అవతల పిల్లోడొక్కడే ఉన్నాడు, వాణ్ణి కూడా తీసుకొచ్చి ఆ మంచం మీద పడుకోబెట్టు. అవతలెందుకు, చలిగాలి, నేను తీసుకురానా? కన్నమ్మ నిద్రమత్తు పూర్తిగా విడిపోయింది. కాళ్ళు చేతులు వణకటం మొదలెట్టాయి. అమృతాంజనం సీసా బల్ల చివర పెట్టేసి, వద్దు బాబు, మీరే రాసుకోండి, నేను పిల్లోడి దగ్గర పడుకుంటా అంది చటుక్కున వెనక్కి తిరుగుతూ. ఏమిటా నిర్లక్ష్యం నీకు? నించో ముందు. నా ఇంట్లో ఉన్నదానివి, నేను చెప్పినట్టు చెయ్యవా? కన్నమ్మకి భోరున దుఃఖం వచ్చేసింది. అదేం మాట బాబు, ఎందుకు చెయ్యను? రెక్కల చాకరీ చెయ్యమంటే చెయ్యనా? మీరెంతో మంచోరని అమ్మగారు చెప్తే ధైర్యంగా ఉన్నాను బాబు. ఇప్పుడు మాత్రం ఏమైంది? మా ఇంట్లో ఉంటే నీకేం లోటు? అమ్మగారు ఒక్కతే నా ఇష్టం లేకుండా నిన్ను ఆదరించి ఉంచుకుందనుకుంటున్నావా? మళ్ళా ఇల్లిల్లు తిరగాలనుందా? ఇందులో నాకు తప్పులేదు, నీకు తప్పులేదు. ఎందుకలా భయపడిపోతావు? ఎవరికీ తెలీదు, అమ్మగారికి నేను చెప్పను. కన్నమ్మ గజగజ వణికిపోయింది. తెలుస్తుందని కాదు బాబు, తెలవకపోయినా వద్దు. మీరంటే అమ్మగారికి ఎంతో ప్రాణం. మిమ్మల్ని ఒక దేవుళ్లాగా, సాములోరిలాగా, రాములోరిలాగా చూసుకుంటుందా తల్లి? ఆరి మొహం చూడండి బాబు, మీరిద్దరూ సీతారాముల్లోంటి వారి బాబు. నాలాంటి దాంతో మీకేంటి? మీ అరిపాదం ముట్టడానికి కూడా పనికిరాను బాబు. వంకలించటం కాదు గాని కన్నమ్మ చూడచక్కంది కాదు. పొట్టిగా పిట్టంత మనిషి, నల్లటి నలుపు, మొహం నిండా స్ఫోటకం గుంటలు, జిడ్డు కారుతున్న వెంట్రుకలు, అక్కడక్కడ నెరిసి నిమ్మకాయంత ముడి, చేతులకి 4 పాత రబ్బరు గాజులు. కట్టిన చీర చూసి తెల్లంచు కూడా నల్ల చీరతో కలిసిపోయింది. ఒళ్ళంతా చెమట, పిల్లాడి కక్కుల కంపు. రాధ ఆజమాయిషీ లేక కన్నమ్మ మరీ ఎడ్డిగా తయారైంది. కన్నమ్మని కావలించుకోవాలని ఆరాటం ఎక్కువైంది సత్యనారాయణకి. లేచి నుంచున్నాడు. తటపటాయిస్తూనే ముందు కడిగేసి కన్నమ్మ చేయి పట్టుకున్నాడు. అదంతా నాకు తెలుసులే, మీ అమ్మగారికి ఏం లోటొచ్చింది ఇప్పుడు? ఇలా రా కన్నమ్మ, ముందిలా మంచం మీద కూర్చో అంటూ బలవంతంగా మంచం దగ్గరికి లాగాడు. బాబు బాబు వదలండి, మీ అప్పచెల్లెల్లాంటి దాన్ని, నన్ను అన్యాయం చేయకండి. అమ్మగారికి నా ముఖం చూపించలేను, పురుగులు పడిపోతాను బాబు. మీ పాదాలు పట్టుకుంటాను, మీ కాళ్ళకి దండం పెడతాను. వలవల ఏడుస్తూ కాళ్ళట్టుకోబోయింది. ఏమిటా ఏడుపు? నా మాటిను, అమ్మగారికి తెలియదు, నా మాట నమ్ము. ఇలా చూడు, నీ కొడుకుని పెంచి పెద్దోడిని చేసుకోవాలని లేదా? వాడికి చదువు సంధ్య అక్కర్లేదా? మా ఇంట్లో ఉంటే నీకేం లోటు? నీకెప్పుడు కావలసినా నన్ను డబ్బులు అడుగు. ఇప్పుడు ఇమ్మంటావా? చెప్పు, అడిగి తీసుకోవాలి కానీ ఇంత మొండిపట్టు పడతావేం? సత్యనారాయణ బట్టల స్టాండ్ దగ్గరికి వెళ్ళి ప్యాంటు జేబులోంచి పర్సు తీసి 10 రూపాయల నోటు తెచ్చి కన్నమ్మ చేతిలో పెడుతూ, ఉంచుకో, ఎందుకైనా ఉంటుంది, ఉంచుకో, తర్వాత మళ్ళా ఇస్తాలే, తీసుకో కన్నమ్మ. బిక్క చచ్చి నించున్న కన్నమ్మ నోటుని పురుగుని విదిలించేసింది. మీకు డబ్బుంటే ఉండనివ్వండి బాబు, నన్ను బలవంతం చేయడానికి మీకేమీ హక్కు లేదు. నాకు మీరిచ్చే రూపాయలొద్దు. నా కొడుక్కి ఇలాంటి చదువు సంధ్యలు వద్దు. బతకలేకపోతే ఆడిని నూతిలో వేసి నేను నూతిలో దూకేస్తా. నేను చెడ్డదాన్ని కాను బాబు. ఇప్పుడే నా దారిన నేను పోతా. ధైర్యంగా సత్యనారాయణ చెయ్యి విదిలించేసి గుమ్మం దాటి వెళ్ళిపోయింది. కొడుకుని ఎత్తి బొళ్ళో పెట్టుకుని, నాయనా ఎంకన్నా, మన కష్టాలు తీరవరా తండ్రి అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తూ కూర్చుంది. కొయ్యబారిపోయిన సత్యనారాయణ కదిలి గుమ్మంలోకొచ్చాడు. ఇదిగో మాట, అయిందేదో అయిందిలే, నాదే తప్పు. నువ్వు ఇలాంటి దానివని నాకు తెలీదు, మర్చిపో. అమ్మగారికి మాత్రం చెప్పకు, చాలా గొడవ వస్తుంది మా ఇద్దరికి. నా మాట జ్ఞాపకం ఉంచుకో. అమ్మగారికి ఒక్క మాట కూడా చెప్పకు, రెట్టించి మరీ చెప్పి వెళ్ళిపోయాడు. కన్నమ్మకి కంటి మీద కొనుక్కు రాలేదు. వరండాలో లైట్లు ఉంచుకొని తెల్లవార్లు రాయిలా కూర్చుంది. అమ్మా, బాబుకి మీకు జగడం పెట్టాలని కాదు నేను చెప్పింది. ఇలాంటి కబురు దాచినందుకే గంగమ్మ నాకు బాగా బుద్ధి చెప్పింది. ఈ కబురు నా కడుపులోనే దాస్తాననుకోండి, రేపటి నుంచి బాబు మళ్ళా ఏదైనా అంటే అది మీ కంటపడితే అప్పుడేమనుకుని ఏం లాభం? ఎంత చెప్పినా నన్ను నమ్ముతారా? నా పూచి తీరిపోయింది. మీ పెనిమిటిని మీరే అదుపులో పెట్టుకోండి, ఒక కన్నేసి చూసుకోండి. నేనంటే బాబుకి చాలా కోపంగా ఉంది. నన్ను నీళ్ల ముంచినా పాల ముంచినా మీరే దిక్కు. కన్నమ్మ కంఠం తేలిగ్గా విడింది. మొహం తేటపడింది. గుడ్లు అప్పజెప్పి చూస్తూ కూర్చుంది. రాధకి బాహ్య స్మృతి పోయింది. కలలోలా వింది. భయంకరమైన పీడికలు చూసినట్టుంది. అప్రయత్నంగా లేచి నుంచుంది.
మరువంలో రెమ్మలు తుళ్ళి దూరంగా పడ్డాయి. తొక్కుకుంటూ నడిచింది. తూలుతూ అడుగులు వేసింది. తల గిర్రును తిరుగుతోంది. కళ్ళు చీకట్లు కమ్ముకొచ్చాయి. కాలికి తగిలిన పక్క మీద పిల్లల మధ్య పడిపోయింది. అలాంటి అచేతన స్థితిలో ఎంతసేపుందో రాధకు తెలియదు. 11 దాటింది. సత్యనారాయణ తలుపు కొడితే కన్నమ్మ వెళ్ళి తీసింది. తలదించుకొని వెళ్ళిపోతున్న సత్యనారాయణ వెనకాల అంది, అమ్మగారు వచ్చేశారు బాబు. అదిరిపడ్డట్టాగి వెనక్కి తిరిగి చూసి ముందు కడిగేశాడు. గుమ్మంలో నిలబడ్డాడు. గది చీకటిగా ఉంది. రాధ పరుపు మీద లేదు. పిల్లల మధ్య పడుకొని నిద్రపోతోంది. సత్యనారాయణ తటపటాయించాడు. బట్టలు విప్పి టవల్ కట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. లుంగీ కట్టుకొని టవల్ ఆరేశాడు. రాధకు మెలకు వచ్చిన జాడలేదు. ఈ కన్నమ్మ చెప్పేయలేదు కదా. ఏడిసింది. దానికంత ధైర్యం ఎక్కడిది? తను వద్దన తర్వాత కూడా చెప్పిందంటే దాని గతేమవుతుందో తెలీదు. నెమ్మదిగా వెళ్ళి రాధ పక్కన కూర్చున్నాడు. జుట్టు మీద చెయ్యేసి నిమిరాడు. తుళ్ళి పడింది రాధ. చీకట్లో దెయ్యాన్ని చూసినంత జడుసుకుంది. చటుక్కున లేచి కూర్చుంది. రాధ మొహం ఎలా ఉన్నది సత్యనారాయణకి అంతు చిక్కలేదు. ఏ బండికొచ్చావు నువ్వు? మధ్యాహ్నం. మీ నాయనమ్మకి ఎలా ఉంది? బాగా లేదు. పోనీ ఇంకో 4 రోజులు ఉండలేకపోయావా? ఏం రాధా అలాగున్నావు? ఒంట్లో బాగలేదా? తలనొప్పిగా ఉంది. మరి చెప్పవేం? అమృతాంజనం రాయనా? నాకు ఆ వాసన బాగుండదు. మీకు అన్నం పెట్టనా? అక్కర్లేదు. నువ్వు వచ్చావని నాకు తెలియదుగా. హోటల్లో తినేశాను. రాధ లేచి వరండాలకు వచ్చింది. కన్నమ్మ కడుపులో కాళ్ళు పెట్టుకొని పడుకుంది. కన్నమ్మ. కునుకు తీస్తున్న కన్నమ్మ ఉలిక్కిపడి లేచింది. ఏంటమ్మా, అన్నం తినకుండా పడుకున్నావే? నాకు నిద్ర పట్టేసింది. నువ్వు పెట్టుకొని తినేయలేకపోయావా? లేచిరా, గిన్నె తెచ్చుకో, అర్ధరాత్రైంది. ఇప్పుడేం తిండిలేమ్మా అంటూనే కన్నమ్మ గిన్నె తెచ్చి గుమ్మంలో పెడుతూ, మీరు వడ్డించుకోరా అమ్మా అంది. తలనొప్పిగా ఉంది. ఏదీ కాని వేళ అన్నం తింటే నాకు అసలే అరగదు. కొంచెం మజ్జిగ తాగుతా. బాబుగారు తినేసొచ్చారు. కన్నమ్మ గిన్నెలో అన్నం కూరలు పెట్టేసి గ్లాసులో మజ్జిగ పోసి చేయి కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయింది. సత్యనారాయణ పరుపు మీద పడుకునున్నాడు. రాధ మళ్ళా పిల్లల మధ్య పడుకుంది. రాధా, అక్కడ పడుకున్నావేం? ఇలారా. చంటివాడికి బాగాలేదు. ఉలికులికి పడుతున్నాడు. జడుచుకుంటాడో ఏమో. రాధ లేచి వెళ్ళలేదు. ఏం వాడికి ఏం బాగాలేదు? కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. ఊరుకున్నాడు సత్యనారాయణ. రాధ తన దగ్గరికి రాకపోవటానికి కారణం చంటివాడు మాత్రం కాదు. కన్నమ్మ చెప్పేయలేదు కదా. చెప్పేస్తే ఇంత కామ్గా ఊరుకుంటుందా రాధ? నిలదీసి అడగదు. వాళ్ళ నాయనమ్మ బెంగలోంచి తేరుకోలేదేమో. ఆవిడ కాస్త హరీమంటే ఈవిడెలా ఓదార్చాలో మరి. సత్యనారాయణ ఉత్సాహం తగ్గిపోయింది. బలవంతంగా నిద్ర పట్టించుకోవాలని ప్రయత్నించాడు. రాధకు మాత్రం తెల్లవార్లు నిద్ర పట్టలేదు. దిగ్భ్రమతో మనసు బండబారిపోయింది. కళ్ళు చెమర్చనైనా చెమర్చలేదు. మర్నాడంతా రాధ అలాగే ఉంది. కన్నమ్మని ఆసుపత్రికి పంపించింది. సత్యనారాయణతో మామూలుగానే మాట్లాడింది. లోపించిందల్లా మొహం మీద ఎప్పుడూ తారట్లాడే చిరునవ్వు. రాత్రి భోజనాలయ్యాయి. రాధ పుస్తకం పట్టుకొని కూర్చుంది పిల్లల దగ్గర. సత్యనారాయణ వచ్చి రాధ పక్కన కూర్చున్నాడు. ఏదో పలకరించాడు. ఏదో జవాబు చెప్పింది. కన్నమ్మ గురించి డాక్టర్ గారు ఏం చెప్పారు అన్నాడు. ఇంజెక్షన్లవి ఇస్తున్నాడు. ఇప్పుడు దగ్గు బాగా తగ్గింది. తగ్గినట్లే తగ్గినా నమ్మకూడదు. ఏమో టీబీ అంటే మాటలా? వెరీ డేంజరస్ డిసీజ్. పిల్లలున్న ఇల్లు. మీరనేదేమిటి? తలెత్తి చూసింది రాధ. మనం అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? పని మనిషేగా నీకు కావాల్సింది. 10 రూపాయలు పడేస్తే ఎవరైనా దొరుకుతారు. మన ఆరోగ్యాలు ముందు చూసుకోవాలి. కానీ ఇప్పుడు మన ఆరోగ్యానికి ఏం వచ్చింది? టీబీ కాకపోతే తగ్గిపోతుందని డాక్టర్ గారే చెప్పారు కదా. చెప్తే మాత్రం దానికి టీబీ కాదని ఖచ్చితంగా తేల్చుకోవాలంటే ఇప్పుడు 50 60 తగలేసి టెస్టులు చేయించాలి. ఇదంతా మనకెందుకు వచ్చిన తద్దినం? అయినా ఎల్లకాలం ఒక మనిషిని మేపటం ఎంత కష్టం. దానికి 2 పూటల భోజనాలు, టిఫిన్లు, కాఫీలు, ఆ కుర్ర విధవకి రోజుకి అర్ధసేరు పాలు. అంత లెక్క చూడు. ఎంత అవుతుందని నీ ఉద్దేశం? రాధ అసహ్యాన్ని అదిమి పట్టాలని విశ్వప్రయత్నం చేసింది. తొణక్కుండా బెడక్కుండా కూర్చుంది. మొట్టమొదట మిమ్మల్ని అడిగే కన్నమ్మని పనిలో పెట్టాను. అప్పుడు మీరు అన్ని ఖర్చులకి ఒప్పుకున్నారు. కష్టపడి చేస్తోందేమో, తింటుందన్నారు. చంటిబిడ్డకి పాలు ఇవ్వటం కన్నా పుణ్యం లేదన్నారు. మరి ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఏమిటి? ఎందుకేమిటి? ఎల్లకాలం ఒక్కలా జరుగుతుందా? దాన్ని పోషించి తీరాలని మనకేం రూలా? కష్టపడి బతికేదానికి ఈ ఇల్లేమిటి, ఆ ఇల్లేమిటి? ఎక్కడైనా పొట్ట నింపుకుంటుంది. మన ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి? ఎందుకు ఉంచుకోకూడదు? చెప్తే ఈ క్షణంలో వెళ్ళిపోమని చెప్తాను. కన్నమ్మ గురించి మీ అభిప్రాయం ఎందుకు ఇలా మారిపోయింది? నా పిల్లల ఆరోగ్యం నాకు ముఖ్యం. టీబీ ఉన్నదాన్ని నెత్తికెక్కించుకునే విశాల హృదయం లేదు నాకు.
సత్యనారాయణ లేచి నుంచున్నాడు. విశాలత్వం దాకా ఎందుకు? అసలు నీకు హృదయం ఎక్కడిది? గుండెల్లో కొట్లాడిందా మాట. నిశ్శబ్దంగా నిట్టూర్చింది రాధ. సత్యనారాయణ మాట్లాడిన ప్రతి మాటకి ఎదురు ప్రశ్న వేసి మూయించటానికి కావలసినంత శక్తి ఉంది రాధకి. అయినా అంత నీచమైన తర్కానికి దిగటం ఆమెకి ఇష్టం లేదు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు కాసేపు. సత్యనారాయణ లేచి మంచం మీదికి వెళ్ళాడు. రాధ లైట్ ఆర్పి పిల్లల దగ్గరే పడుకుంది. తెల్లవారింది. ఎంకడు గుక్కపట్టి ఏడుస్తుంటే రాధకు మెలకు వచ్చింది. లేచి బయటకొచ్చి ఎందుకలా ఏడుస్తున్నాడు? రాత్రి కూడా అప్పుడప్పుడు ఏడవటం వినపడిందే అని పరామర్శించింది. నిన్న సందేల నుంచి ఆడికి ఒకటే ఇరోసినాలమ్మా. పెద్దబ్బాయి గారు బిస్కెట్ ముక్కెట్టారు. పోని తింటున్నాడు కదా అనుకున్నాను. అజీర్తి చేసిందేమోనానమ్మా. తెల్లార్లు ఒకటే ఏడుపు. కంటి మీద కొనుకులేదు. కడుపులో నొప్పో ఏంటో బిక్కమొహం వేసుకుని చెప్పింది కన్నమ్మ. ఆ గిన్నెలేవో తర్వాత కడుగొచ్చలే. ముందు కాసేపు వాణ్ణెత్తుకో. నెమ్మదిగా నిద్రపుచ్చు. ఆనంక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు. పర్వాలేదు, అవే తగ్గిపోతాయి. చంటి పిల్లలు అన్నాక ఏమీ రాకుండా ఉంటుందా అంటూ రాధ మొహం కడుక్కోవటానికి వెళ్ళింది. కన్నమ్మ లేచొచ్చి కొడుకును ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. కావలసిన గిన్నెలేవో రాధ కడుక్కొని టిఫిన్లు కాఫీలు తయారు చేసింది. సత్యనారాయణ లేచి మొహం కడుక్కోవటానికి బాత్రూంలోకి వెళ్ళి వెనక్కి వచ్చాడు చిరాకు పడుతూ. రాధా, ఏమిటా గుడ్డలు గదిలో? స్నానం చేసేదలాగా? కాస్త నీట్గా ఉంచాలన్న ధ్యాస ఉండదేం నీకు? ఏం గుడ్డలు? ఎక్కడా? తెల్లబోయింది రాధ. పిల్లోడి గుడ్డలమ్మా. ఆ ఆనక ఉతుకుదామని ఒక మూల పడేశా. పిల్లాడిని కింద పడుకోబెట్టి బాత్రూంలోకి పరిగెత్తింది కన్నమ్మ. గదంతా శుభ్రంగా కడిగి బయటకొచ్చింది. సత్యనారాయణ మొహం కడుక్కొని స్నానం చేశాడు. రాధ ఉప్మా ప్లేట్ గదిలోకి తీసుకెళ్ళింది. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు కుర్రవెదవ. అసలు నిద్ర పడితేనా అన్నాడు స్వగతంలాగా. వద్దనుకుంటూనే జవాబు చెప్పింది రాధ. వాడికి కొంచెం బాగాలేదు. చంటి పిల్లల తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎన్నాళ్ళీ గోల ఇంట్లో? మళ్ళా చెప్తున్నాను, కన్నమ్మ ఉండటం నాకు ఇష్టం లేదు. ఎక్కడైనా ఇల్లు చూసుకోమని చెప్పు. రేపటి నుంచి మళ్ళా అప్పలమ్మని పనిలోకి రమ్మని చెప్తాను సాయంత్రం. రాధ మౌనంగా యువతలకు వచ్చేసింది. రాధ మొహం కేసి ఉలుకు పలుకు లేకుండా చూసింది కన్నమ్మ. రాధ చటుక్కున మొహం తప్పించి వంటింట్లోకి వెళ్ళిపోయింది. 10 గంటలు దాటిన తర్వాత పిల్లాడిని ఆసుపత్రికి పంపించింది. కన్నమ్మ తన దగ్గుకి పిల్లాడి విరోచనాలకి కూడా మందులు తెచ్చుకుంది. అమ్మా, పొద్దున బాబేంటో అంటున్నాడే? భయం భయంగా అడిగింది కన్నమ్మ. ఆ ముక్క అడగాలని దాని మనసు కొట్టుకులాడుతోంది. జవాబు చెప్పకుండా రాధ ఎదురు ప్రశ్న వేసింది. ఎవరింట్లో ఉంటే మాత్రం నీకెన్నాళ్ళు గడుస్తుంది కన్నమ్మ? పోనీ మీ అన్న దగ్గరికి వెళ్ళిపోతావా? దిగాలుగా చూసింది కన్నమ్మ. ఆడు రానివ్వడమ్మా. నీ మొగుడెక్కడున్నాడో వాకప్ చేస్తే తెలుస్తుందేమో. ఆడి కోసం ఎక్కడ తిరగనమ్మా? ఇంకెవ్వరూ లేరా? కన్నమ్మ కళ్ళు పూడుకొస్తున్నాయి. మీకు తెలవదేందేమ్మా? ఎవ్వరూ లేరు. ఉన్నోళ్ళు నన్ను రానివ్వరు. రాధకు తనే ఏడ్చేస్తానేమోనని భయం వేసింది. నిశ్శబ్దంగా ఊరుకుంది. సాయంత్రం సత్యనారాయణ ఇంటికొచ్చాడు. కాఫీ తాగాడు. చీకటి పడే వరకు ఆఖరి కొడుకుని ఎత్తుకుని తిరిగాడు. రాధ పిల్లలకి అన్నాలు పెట్టింది. మీకు అన్నం వడ్డించనా అంది మొగుణ్ణి ఉద్దేశించి. తింటాలే. కన్నమ్మకు చెప్పావా? ఏం మాట్లాడవేం? అడుగుతుంటే అంత నిర్లక్ష్యం. కన్నమ్మ కన్నమ్మ కన్నమ్మంటే ఎందుకు మీకు ద్వేషం? రెచ్చిపోయాడు సత్యనారాయణ. కన్నమ్మంటే నీకెందుకు ప్రేమ? ఏమిటా లాలూచి దాంతో? ఆఫ్టర్ ఆల్ పని మనిషి విషయంలో ఇంత పంతం ఎందుకు? నాకు ఇష్టం లేదని చెప్పానే, బొమ్మని చెప్పరాదు. రాధ మాట్లాడలేదు. కొయ్య బొమ్మలా నించుంది. అమ్మా. వరండాలో నించున్న కన్నమ్మ తెగించి పిలిచింది. అమ్మా, ఒకసారిలా రండి. దాని మాటల్లో కంపన స్పష్టంగా తెలుస్తోంది. రాధ గాలిలో అడుగులేసినట్లు నడుస్తూ బయటికెళ్ళింది. కన్నమ్మ చంకలో పిల్లాడినెత్తుకుంది. కుడి చేతిలో మూట ఉంది. అమ్మా, దయించండి, వెళ్తాను. ఎక్కడికి? నోటి చివరికొచ్చిన మాట బలవంతం మీద ఆపుకుంది రాధ. కన్నమ్మ, ఇప్పుడెక్కడికి? చీకటి పడిపోయింది. పోనీ రేపు వెళ్దుగానిలే. వద్దమ్మా. ఎప్పుడైతేనేంటి? రేపు రాత్రికి మళ్ళా చీకటి పడదా? వెళ్తానమ్మా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కన్నమ్మ, ఉండొస్తాను. రాధ గబగబా లోపలికెళ్ళింది. తన పెట్టి తీసి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 50 రూపాయలు తీసుకొచ్చింది. అప్పటికే కన్నమ్మ దొడ్డిగుమ్మం దాకా వెళ్ళి నించుంది. కన్నమ్మ, ఇదిగో కొంచెం డబ్బు నీ దగ్గరుంచుకో. రేపటి నుంచి బోలెడవసరం ఉంటుంది. నోట్లు చూసి భయపడింది కన్నమ్మ. నాకెందుకమ్మా? బాబు మిమ్మల్ని. ఇది నా డబ్బే. మొన్న మా నాయనమ్మ ఇచ్చింది. తొందరగా సంచిలో పెట్టు. జాగ్రత్త. వెంకడు జాగ్రత్త. వాడికి మందులు వేయడం మర్చిపోకు. రాధ గొంతు పూడుకుపోతోంది. కన్నమ్మ నోరు పెగలటం లేదు. అమ్మా, నన్ను మర్చిపోకండమ్మా. పిచ్చిదానా, ఈ లోకంలో ఎలా బ్రతుకుతావే? మాటలు పైకి రాలేదు. ఎన్ని కష్టాలొచ్చినా సరే ప్రాణాల మీద విరక్తి పెట్టుకోకు అని చెప్పాలనిపించి చెప్పలేదు.
దాని మార్గం మూసెయ్యలేక కన్నమ్మ దొడ్డి గుమ్మం దాటింది. చీకటిని జడిపిస్తున్నట్లు కళ్ళు చిట్లించి చూసింది. పిల్లాని భుజం మీద వేసుకుని మూట ఈడ్చుకుంటూ నడవటం మొదలెట్టింది. బాగా దూరం అయిపోయింది. రాధ గుమ్మాన్ని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఉధృతం తగ్గిన తర్వాత కళ్ళు తుడుచుకుంది. దొడ్డి తలుపులు గడియ పెట్టింది. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుంది. సత్యనారాయణ వీధి వరండాలో పేము కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. రాధ వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంది. వెళ్ళిపోయింది కన్నమ్మ. హోరున గాలిలో దీపం పెట్టినట్లు దిక్కు మొక్కు లేని లోకంలోకి వెళ్ళిపోయింది. ఆలోచిస్తే కన్నమ్మ బ్రతుక్కన్నా తన బ్రతుక్కున్న రక్షణ ఏమిటి? తిండి గుడ్డ ఇచ్చే మొగుడొకడు ఉండడమేనా? ఏ క్షణంలో ఏం చేస్తాడో తెలియని మొగుడు అంతేనా? చప్పును గుర్తొచ్చింది లీలా, నువ్వెంత గొప్పదానివే. మనుషుల్ని క్షుణ్ణంగా చదవగలవు. నా నమ్మకాలు వమ్మైతే నా గుండె పగిలి చచ్చిపోతానన్నావు. ఇందులో మాత్రం పొరబడ్డావు. నేనేమీ అయిపోలేదు. నిక్షేపంలా తిని తిరుగుతున్నాను. ఒకటి మాత్రం చెప్పాలి. ఈ ఘోరం నా ప్రాణాలు తీయకపోయినా నా మనోలోకాన్ని కలిచివేసింది. గతాన్ని అస్తవ్యస్తం చేసింది. నాకు కనువిప్పు కలిగించి మనిషిగా మార్చింది. లీలా, ఈ దారుణం గురించి నీకు రాయకుండా ఉంటే నాకు నేను ద్రోహం చేసుకున్నదాన్ని అవుతాను. మనసులో లీలకు రాస్తున్న ఉత్తరం పూటలకి పూటలే పెరిగిపోతోంది. రాధ ఆవేశంగా లేచింది. లైటు వేసుకుని టేబుల్ ముందు కూర్చుంది. కలం కాగితాలు తీసుకుంది. లీలా, నా సంసారంలో నిజమైన విలువలేమిటో నేనిప్పటికీ తెలుసుకున్నాను. నా గర్వం పటాపంచలైపోయింది. నాకు సిగ్గు ముంచుకొస్తోంది లీలా. నిజం చెప్పనా? రాధా తుళ్ళిపడి ఆగింది. రాధ కలం నిస్తేజంగా చూసింది రాధ. సత్యనారాయణ మొహం చిరునవ్వుతో ప్రకాశిస్తోంది. తల తిప్పుకుంది. రాధ, ఏం రాస్తున్నావు? ఏదో ఉత్తరం. రాధ ఉత్తరం ఆపుచేసి లేచిపోయింది. గబగబా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. రాధ వెతుక్కుంటూ వెళ్ళాడు సత్యనారాయణ. మధ్య గదిలో చీకట్లో కిటికీ దగ్గర కూర్చునుంది రాధ. సత్యనారాయణ లైటు వేశాడు. రాధ దగ్గరికి వెళ్ళాడు. భుజాల మీద చేతులేశాడు. రాధ, కోపంగా ఉందా? నీకిది ధర్మంగా ఉందా? ఎందుకు కోపం చెప్పు? రాధ తల అడ్డంగా ఊపింది. భుజాల మీద చేతులు తప్పించింది. నా మనసేం బాగాలేదు, మీరు వెళ్ళండి, ఆజ్ఞాపిస్తున్నట్టే అంది. సత్యనారాయణ మొహంలో కోపం తొంగి చూసింది. నీ మనసెందుకు బాగాలేదో నాకు తెలుసు. ఒక ముష్టిదాని గురించి ఎందుకింత ఆలోచన? తలెత్తి తీక్షణంగా చూసింది రాధ. కళ్ళల్లో అంతుపట్టని ధైర్యం తిష్టవేసింది. ముష్టిదా? అది ముష్టిదెలా అయిందో తెలుసా? నీతికి నిలబడి ముష్టిదైంది. విశ్వాసఘాతకం చెయ్యలేక ముష్టిదైంది. దానికి లోకజ్ఞానం ఉంటే చీరలు, రవికెలు, నగలు, నాణ్యాలు ఎన్నో సంపాదించేది. దాన్ని అందలం ఎక్కించేవాళ్ళు, దాని కొడుక్కి చదువు సంధ్యలు చెప్పించేవాళ్ళు తయారయ్యారు. అన్నీ తిరస్కరించి అది ముష్టిదానిలా వెళ్ళిపోయింది. సత్యనారాయణ తెల్లబోయాడు. విషయం రాధకు తెలిసిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ధైర్యం కూడగట్టుకున్నాడు. ఏమిటి నువ్వంటోంది? ఎవరిని గురించి? ఇంకెవరిని గురించి? ఆ ముష్టిదాని గురించి. దాని చరిత్రంతా మీకు చెప్పానే. చుట్టూ వేటగాళ్లు వలలు పన్నుతుంటే జడిసిపోయి పిట్టలా అది ఇంటికొచ్చింది. ఇక్కడ దానికి ఎలాంటి అన్యాయము జరగదని నచ్చజెప్పాను. ఇదొక దేవతల ఆశ్రమం అని మురిసిపోయింది. అవును, అయితే ఏం? దానికి ఏం జరిగింది? ఎందుకు ఈ నటన? ఈ నైత్యానికి అంతం లేదా? రాధా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది చెప్పిందంతా నమ్మటమేనా? నన్ను శంకిస్తున్నావా? నిజంగా మీరన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అది నాకు. మిమ్మల్ని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకొని మీకు నా సర్వస్వం అర్పించుకొని మీ కష్టసుఖాలు నావిగా చూసుకొని మిమ్మల్ని తప్ప మరొకరిని నమ్ముకోకుండా మిమ్మల్ని నమ్మి మీతో 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న నాకు మర్చిపోలేని ద్రోహం చేయడానికి ప్రయత్నించారు మీరు. కానీ అది కష్టంలో నేను చేరదీశానన్న విశ్వాసం కొద్దీ తన బ్రతుకైన బజార్ పాలు చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ నాకు ద్రోహం తలపెట్టలేదు. ఎవరిని నమ్మాలి నేను? మనిషినే. అయితే ఎవరిని ప్రేమించాలి? ఎవరెక్కువ నాకు? ఇంతకాలం నేను దాన్ని ఒక పని మనిషిగా మాత్రమే చూశాను. కడుపు నిండా తిండి పెట్టాను, కట్టుకోవటానికి గుడ్డలిచ్చాను, కష్టం వస్తే ఆదుకున్నాను. ఇదంతా కనికరంతో చేశాను. కానీ మీరు చేసిందేమిటి? మీ ప్రేయసికిచ్చే స్థానం ఇచ్చారు. మీ పక్కలో అర్ధభాగం ఇచ్చి ఆహ్వానించారు. దాని కొడుకును చదివించి ఉద్ధరించి పెద్దవాడిని చేస్తానని వాగ్దానాలు చేశారు. దాన్ని ఒప్పించటానికి పడరాని శ్రమలు పడారు. కాలే కడుపు కోసం పట్టెడన్నం అడుక్కోవడం ముష్టితనం అయితే ఆ ముష్టిదాన్ని కాళ్ళా వేళ్లా పడి అర్థించడం ఏమవుతుంది? దొరతనమా? మగతనమా? సత్యనారాయణ పచార్లు సాగించాడు.
హఠాత్తుగా ఒక చోట నిలబడి వెటకారంగా అన్నాడు. అది చాలా మంచిదన్నావుగా, ఎంత మంచిదో చూద్దామని. అసలది అంత మంచిగా ఎందుకు ఉండాలని? అంతేనా? ఎలాంటిదని రుజువైంది? చాలా చెడ్డదని కదూ. మీ మగతరానికి దాని ఒళ్ళు ఎరపెట్టలేదు కదూ. అందుకేనా దాన్ని తరిమి కొట్టారు? అందుకేనా దానికి నిలవ నీడ లేకుండా చేశారు? మీ శరీరంలో అంతరాత్మ లేదా? మీకు మానవత్వం లేదా? క్షయదగ్గుతో బాధపడే దానికోసం అరులు చాచిన మీరు ఆరోగ్యం గురించి ఉపన్యాసమిస్తే నోరు మూసుకుని విన్నాను. దానికి ఏ లోటు లేకుండా పోషిస్తానని వాగ్దానాలు చేసి ఇవాళ మనిషిని మేపటం చాలా కష్టమంటే విని భరించాను. ఎందుకు? ఆ దౌర్భాగ్యురాలి కోసం, ఆ దిక్కులేని పక్షి కోసం. కానీ నేనేం చేయగలిగాను? ఏం చేయగలిగాను? సత్యనారాయణ స్తంభంలా నిల్చున్నాడు, తదేకంగా చూస్తూ. రాధ ఏమీ పట్టనట్లు కిటికీలోంచి చీకట్లోకి చూస్తూ కూర్చుంది. సత్యనారాయణ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. రాధా, ఒక్క మాట చెప్పు, నిన్ను నేను ప్రేమించడం లేదా? అనునయంగా అడిగాడు. వినరాని మాట విన్నంత చీత్కరించుకుంది రాధ. ప్రేమ? ఆహా, ఈ ప్రేమని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి. కవులంతా ముక్త కంఠంతో గానం చెయ్యాలి. ఆహాహా, ఎంత గొప్ప ప్రేమ! కన్నమ్మ మీరు చెప్పినట్లు ఒప్పుకుని ఉంటే మీ ప్రేమ ఇంకా ద్విగుణీకృతం అయ్యేది. నేను మిమ్మల్ని నమ్మాను, కన్నమ్మని నమ్మాను, ఒకరికంటే ఒకరిని గాఢంగా నమ్మాను. కానీ మీరనుకున్నట్టు జరిగితే తర్వాత కూడా మీరిద్దరూ నా చాటున నాటకం ఆడేవారు. చూపులు, నవ్వులు, మాటలు నా వెనక జరుగుతూనే ఉండేవి. నేను ఉత్త చచ్చు పెళ్ళాన్ని, అది మాత్రం మీ హృదయ సామ్రాజ్య రాణి. కొన్నాళ్లకు అదే నన్ను పనిమనిషిగా ఉంచుకునే స్థితికి వచ్చేది. మీ సంబంధం సంవత్సరాల తరబడి సాగుతూ ఉండేది. దాని కొడుకు పెద్దవాడై చదువు సంధ్యలు నేర్చే వరకు ఒక ముష్టిది రోగిష్టి. మీకు నాకన్నా అధికమైంది. నా మీద ఉన్న అభిమానం కన్నా దాని మీద కలిగిన కోరిక బలీయమైపోయింది. ఇన్నేళ్లు నాతో చేసిన సహచర్యం ఒక క్షుద్రాల మీద కాంక్షని జయించలేకపోయింది. అది నాకన్నా అందమైనదా? నాకన్నా మిమ్మల్ని ప్రేమిస్తోందా? పెళ్ళానికైతే అందచందాలు కావాలి, వంపు సొంపులు ఉండాలి. మొగుడి కోసమే ఆత్మార్పణ చేసుకోవాలి. పరాయి ఆడదానికి ఏమీ అక్కర్లేదు. ఎలా ఉన్నా రంబలా కనిపిస్తుంది. ఎడం కాలితో విసిరికొట్టినా మహాబాగా అనిపిస్తుంది. శరీర సుఖం దొరికితే చాలా, మనసుకి సంతృప్తి అక్కర్లేదా? నా వెనక ఇంత తతంగం నడిపి ఉంపుడుగత్తె కోసం ఇంత ప్రయత్నం చేసి ఇదంతా నాకు తెలిసిన తర్వాత కూడా రాధా నిన్ను ప్రేమించడం లేదా అంటుంటే ఆహా, మీ సాహసానికి మెచ్చుకుని తీరాలి నేను. రాధ మొహమంతా చెమటలు పట్టింది. బొట్టు కరిగి చారిక కట్టింది. సత్యనారాయణ స్థాణువై నించున్నాడు. నిజంగా ఆ దంపతుల మధ్య ఇంత దారుణమైన ఘట్టం ఎప్పుడూ జరగలేదు. రాధ కోపిష్టి కాదు, సత్యనారాయణ శాంతమూర్తే. ఎప్పుడూ వాళ్ళ అభిప్రాయాలు అంతగా భేదించలేదు. ఇంత భయంకరమైన సమస్యలు రేకెత్తలేదు. ఇంత జుగుప్సాకరమైన సంభాషణ జరగలేదు. సత్యనారాయణ మాట్లాడలేకపోయాడు చాలాసేపు. రాధా, నువ్వు ఎన్ని అన్నా నేను పడాలి, అంత బుద్ధి లేని పనిచేశాను. కానీ కొంచెం శాంతంగా నా మాట కూడా విను. కన్నమ్మ నీకన్నా ఎప్పుడూ ఎక్కువ కాదు. దానికి నీకు పోలికే లేదు. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు, అది ఒక్కతే ఉంది. నా బుద్ధి పెడదార్లు పట్టింది. అది ఒప్పుకుంటే చాలని ఏమేమో చెప్పాను. అవన్నీ ఉత్త కబుర్లు. దాని అవసరం తీరిపోతే నేనేం చెప్పానో కూడా నాకు జ్ఞాపకం ఉండదు. భగవంతుడా! చెవులు మూసుకుంది రాధ వినలేక. మీ నీచత్వం ఇన్ని వెర్రితలలు వేసిందా? మనం సీతారాములం అనుకొని మన నీడలో తలదాచుకుందా అమాయకురాలు. మిమ్మల్ని నమ్మి వెళ్ళిపోయాను. మీ మీద పుట్టెడు విశ్వాసం పెట్టుకొని మీ దగ్గర ఒంటరిగా ఉన్న ఒక అనాథని 1000 కళ్ళతో రక్షించాలని మీకు తోచనే లేదా? పరాయి ఆడది మీకు తల్లిగా కనిపించకూడదా? తోబుట్టువుగా కనిపించకూడదా? జుగుప్సాకరమైన క్షణికమైన సంబంధం తప్పితే స్త్రీ నుంచి మీకే అనుభూతులు అక్కర్లేదా? పెద్ద మనుషులని, బుద్ధిమంతులని పేరు ప్రఖ్యాతులు మీకు దిక్కులేని ఒక ఆడదానికి రక్షణ ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు కాదా? దాన్ని పిలిచి మాయమాటలు చెప్పి నమ్మించి నాశనం చేసి, దేవుడా, నా గుండె బద్దలవుతోంది. ఎందుకు నన్నింత చిత్రహింస పెడుతున్నారు? వెక్కి వెక్కి ఏడుస్తూ గోడకి తలాంచరించుంది రాధ. రాధ ఎప్పుడూ అలా బోరున ఏడవలేదు. సత్యనారాయణ కంపించిపోయాడు. రాధా, నేనెంత పశ్చాత్తాపడుతున్నానో తెలుసా? రాధ అదిరిపడింది. పశ్చాత్తాపం ఎవరికి? మీకా? అబద్ధాలకి ఇంకా అబద్ధాలు జోడించి ఎందుకిలా పతనమైపోతారు? పశ్చాత్తాపం పగ కోరుతుందా? పశ్చాత్తాపం రాక్షసుని చేస్తుందా? మీరు పశ్చాత్తాపడటం నిజమైతే కన్నమ్మ కాళ్ల మీద పడి ఏడ్చేవారు. మిమ్మల్ని ఒక నీచాన్ని నుంచి రక్షించినందుకు దానికి జీవితమంతా రుణపడి ఉండేవారు. కానీ మీరు చేసిందేమిటి? రాధా, నిజంగా నాకు కన్నమ్మ మీద కోపం లేదు.
అది జరిగిందంతా నీకు చెప్పేస్తుందేమోనని భయపడ్డాను. దాన్ని ఎంత తొందరగా ఇంట్లోంచి పంపిస్తే అంత మంచిదనుకున్నాను. దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. మీరు చేసిన నేరం మీ మనసులోంచి తుడిచిపెట్టుకుపోయిందా? ఒక తప్పు దాచుకోవడానికి మార్గం మరో తప్పు చేయటమా? కన్నమ్మకి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? మీరు కాదా? ఇవాళ కాకపోతే ఈ విషయం రేపైనా తెలుస్తుంది మీకు. సత్యనారాయణ మొహం పాలిపోయింది. మాట్లాడటానికి కూడా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. రాధా, నన్ను క్షమించు. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. రాధ మొహం చెమటని అస్తవ్యస్తంగా తుడుచుకుంది. తిలకం కరిగి మొహం నిండా భయంకరంగా తయారైంది. తెలుసు తెలుసు, చివరికి మీరు క్షమించమంటారని నాకు మొదటే తెలుసు. రాధ ఒక్కసారి కళ్ళెత్తి మొగుడు మొహంలోకి చూసింది. కానీ ఇలాంటి నమ్మక ద్రోహం నేను చేస్తే, మీరు లేని సమయంలో ఏ ఆఫీస్ బంట్రోతునో మన పడక గదిలోకి ఆహ్వానిస్తే ఆ సంగతి మీకు తెలిస్తే ఏం చేస్తారు? నేను చెప్పనా? నన్ను అడగటం ఉండదు, నేను చెప్పేది వినటం ఉండదు. హఠాత్తుగా కంఠం నలిపి చంపేస్తారు. ఏ కత్తితోనో గుండెల్లో పొడిచి కసి తీర్చుకుంటారు. ఈసరికి నా శరీరం శ్మశానంలో మసై బూడిదై గాల్లో కలిసిపోయేది. కానీ మీరు చేస్తే క్షమించాలి నేను. ఆడదానికి ఇంకేం చేతనవుతుంది? క్షమించకేం చేస్తుంది? మీ నమ్మకం లాంటి నమ్మకం కాదు నాది. మీ బాధ లాంటి బాధ కాదు నాది. మీ మనసు లాంటి మనసే కాదు నాది. క్షమించరాని నేరం క్షమించడానికి నేనెవర్ని? ఎంత తేలిగ్గా అడిగారు. కన్నమ్మ తిరస్కరించిన క్షణంలోనే మీ ఒంటి మైకం విడిపోయి కన్నమ్మను ఒక మంచి మనిషిగా గుర్తించి జరిగిందంతా నిజాయితీగా నాకు చెప్పేస్తే అది నిజమైన పశ్చాత్తాపం అని నమ్మేదాన్ని. అప్పుడు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించేదాన్ని. కానీ ఇప్పుడు నా చేత కాదు. మిమ్మల్ని క్షమించి నేను పశువుని కాలేను. మిమ్మల్ని ద్వేషించి మనిషినవుతాను. సత్యనారాయణ అహం దారుణంగా గాయపడింది. నేను తొందరపడి తప్పు చేశాను, నిజమే. ఇది మగవాడెవడైనా సహజంగా చేసే తప్పు. క్షమించమని కోరుతున్నాను కదా. 2 అడుగులు వేసి రాధ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాడు. రాధ అయిష్టంగా విడిపించుకుంది. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. అనవసరంగా వాదన పొడిగించుకోవద్దు. నా స్థానంలోకి మరో ఆడదాన్ని ఆహ్వానించిన క్షణంలోనే మీ మనసు మారిపోయింది. నేనిది జీవితాంతం మర్చిపోలేను. గుండెల్లో జ్ఞాపకం పెట్టుకొని మీతో వ్యభిచారం చెయ్యలేను. దాంపత్య జీవితం చాలా సున్నితమైనది, సుఖప్రదమైనది, ఎంతో పవిత్రమైనది. అది ఆ మార్గంలోనే సాగాలి. గాడి తప్పినప్పుడల్లా సరిచేసుకుంటూ ఉండటానికి ఇది ఎడ్లబండి కాదు. అర్హత లేని మనకి పెళ్ళిళ్ళెందుకు? పశువుల్లాగే మనుషులకి కూడా వివాహాలు చేసుకునే యోగ్యత లేదు. ఆ స్థితికి మనిషి ఇంకా పెరగలేదు. రాధ ధోరణికి సత్యనారాయణ తెల్లబోయాడు, ఆశ్చర్యపోయాడు. రాధా, ఏమిటిది? నీ కోపానికి మాత్రం అంతం ఉండక్కర్లేదా? రాధ నిష్కర్షగా అంది. ఇది కోపం కాదు, ఈ సమస్యకి పరిష్కారం. ఇంతకన్నా మనిషిగా నేను ఆలోచించగలిగేది ఏమీ లేదు. ఎన్నాళ్ళలాగా? జీవితమంతా. రాధ మాటల్లో గాంభీర్యం అప్పటికి గాని అంతు చిక్కలేదు. సత్యనారాయణ వెర్రి ప్రశ్న వేశాడు. ఎలా ఉండగలం? నేనుండగలను. ఇక నాకు ఈ సంసారంలో ఏముంది? ఎవరి కోసం నా మనసును చంపుకోవాలి? కానీ మీరుండాలని నేనంటం లేదు. ప్రవర్తన గురించి నేను ప్రశ్నించను. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఒక్క ఇంట్లో ఉండటం వీలు కాకపోతే ఎవరి దారిన వాళ్ళుందాం. ఇన్నాళ్ళు నాకు అవసరం లేకపోయినా ఇక నా తిండి ప్రయత్నాలు నేను చేసుకుంటాను. కోపంగా నిస్సహాయంగా అన్నాడు భర్త. మరి పిల్లలకేం? మీకైనా పిల్లలే, నాకైనా పిల్లలే. ఎక్కడున్నా వాళ్ళు నిక్షేపంలా ఉంటారు. ఈ రాధ తనంటే ఎంతో ప్రేమించే రాధ, తనకెంతో విధేయతగా ఉండే రాధ. సత్యనారాయణ ధీరత్వం జడిసింది. సత్యనారాయణ మనస్తత్వం సిగ్గుపడింది. సత్యనారాయణకి మనిషిగా మాట్లాడాలనే తపన కలిగింది. కంపించే గొంతుతో అన్నాడు. రాధా, ఇప్పుడే వెళ్తాను. ఎక్కడున్నా సరే ఊరంతా గాలించి కన్నమ్మని తీసుకొస్తాను. నీ ఎదురుగా ఆ మనిషిని క్షమాపణ కోరుకుంటాను. సత్యనారాయణ నిలబడలేదు. జోళ్లు వేసుకుని ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోయాడు. నా తప్పుకి నేనే శిక్ష వేసుకుంటాను అన్నాడు గట్టిగా. రాధ వారించలేదు, హర్షించనూ లేదు. ప్రతిమలా కూర్చుంది. కాలం సాఫీగా సాగుతున్నంతకాలం అందరూ పెద్ద మనుషులే. వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడే మనుషుల నైజం బయటపడుతుంది. మనుషులైనది కానిది రుజువవుతుంది. భగవంతుడా, నువ్వెక్కడున్నావు? నా ప్రార్థన నీకు వినిపిస్తోందా? మనోవాక్కాయ కర్మల సత్యమార్గం తప్పని ఒక్క ప్రేమమూర్తినైనా నువ్వు సృష్టించలేదా? ప్రేయసినే అర్ధాంగిని చేసుకుని, అర్ధాంగిలో ప్రేయసిని చూసుకుని జీవితమంతా పవిత్రంగా బ్రతకగల నిజమైన భర్తని చూపించు.
ఆ పుణ్యపురుషుడి పాదాలకు నమస్కరించి నేను ధన్యురాలనవుతాను. అది దైవ ప్రార్థనలా లేదు, ఆర్తనాదంలా ఉంది. నిజమైన ప్రేమని దర్శించాలని తప్పించే రాధ హృదయ కుహరాన్ని చీల్చుకొచ్చిన ఆర్తనాదంలా ఉంది. సమర్పితం ఉంటే పుణ్యపురుషుడికి. సమాప్తం. ఆర్తనాదం చాలా నచ్చింది నాకైతే. ఎంతో ఆలోచించే విధంగా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.